అందరికీ నమస్కారం. సోషల్ సైన్స్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 టెక్స్ట్ బుక్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫర్ క్లాస్ 9th ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి డెమోక్రటిక్ రైట్స్ అంటే ప్రజాస్వామ్యం యొక్క హక్కుల గురించి చూద్దాం. ఓవర్వ్యూ అవలోకనం అంటే మొత్తానికి చూసినట్లయితే ఇన్ ద ప్రీవియస్ 2 చాప్టర్స్ వీ హ్యావ్ లుక్డ్ ఎట్ 2 మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్. మనం లాస్ట్ 2 చాప్టర్లో చూసుకున్నట్టయితే 2 మేజర్ ఎలిమెంట్స్ అనేవి చూసాం డెమోక్రటిక్ గవర్నమెంట్ కోసం. In chapter 3, we saw how a democratic government has to be periodically elected by the people in a free and fair manner. ఇక్కడ చాప్టర్ 3లో మనం ఏం చూసామంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది పీరియాడికల్లీ అంటే ఎలక్టెడ్ పీపుల్ని ఫ్రీ ఇంకా ఫెయిర్ మేనర్లో చూసామన్నమాట. ఇన్ చాప్టర్ 4 ఇక 4 చాప్టర్లో చూసుకున్నట్టయితే we learned that a democracy must be based on institutions that follow certain rules and procedures. 4th చాప్టర్లో చూసుకున్నట్టయితే మనం ఏం నేర్చుకున్నామంటే ప్రజాస్వామ్యం అనేది 3 సంస్థల ద్వారా పనిచేస్తుంది. ఇంకా దాని రూల్స్ ఇంకా ప్రొసీజర్స్ తెలుసుకున్నాం. దీస్ ఎలిమెంట్స్ ఆర్ నెసరీ బట్ నాట్ సఫిషియంట్ ఫర్ ఏ డెమోక్రసీ. ఈ ఎలిమెంట్స్ అనేవి అవసరం కానీ ఇవి మాత్రం సరిపోవు ప్రజాస్వామ్యానికి. ఎలక్షన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నీడ్ టు బి కంబైన్డ్ విత్ ఏ థర్డ్ ఎలిమెంట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ రైట్స్ టు మేక్ ఏ గవర్నమెంట్ డెమోక్రటిక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రూల్స్ ప్రొసీజర్స్తో పాటుగా ఇంకా మనకి ఏమవసరం అంటే ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎలక్షన్స్లో ఇన్స్టిట్యూషన్స్ అవి రెండు కలిపి థర్డ్ ఎలిమెంట్ అనేది అవసరం. అదేంటంటే మన హక్కుల్ని మనం ఎంజాయ్ చేయగలగటం, అలాంటి గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవడం. ఈవెన్ ద మోస్ట్ ప్రాపర్లీ ఎలక్టెడ్ రూలర్స్ వర్కింగ్ త్రూ ది ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషనల్ ప్రాసెస్ మస్ట్ లెర్న్ నాట్ టు క్రాస్ సమ్ లిమిట్స్. అంటే ఇలా మనం ఎలక్ట్ చేసిన రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాపించిన సంస్థల ప్రకారం ఆ ప్రాసెస్ ప్రకారం లిమిట్స్ అనేవి దాటకూడదు. సిటిజన్స్ డెమోక్రటిక్ రైట్స్ సెట్ దోస్ లిమిట్స్ ఇన్ ఏ డెమోక్రసీ. పౌరుల యొక్క హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు అనేవి అలాంటి లిమిట్స్ని చేయగలిగేలా ఉంటాయి మన ప్రజాస్వామ్యంలో. దిస్ ఈజ్ వాట్ వి టేకప్ ఇన్ దిస్ ఫైనల్ చాప్టర్ ఆఫ్ ది బుక్. ఈ టాపిక్ని మనం ఈ ఫైనల్ చాప్టర్లో తెలుసుకుంటాం. వి బిగిన్ బై డిస్కసింగ్ సమ్ రియల్ లైఫ్ కేసెస్ టు ఇమాజిన్ వాట్ ఇట్ మీన్స్ టు లివ్ వితౌట్ రైట్స్. అంటే మనం ప్రారంభం ఎలా ప్రారంభిస్తామంటే ఈ లెసన్ అర్థం చేసుకునేప్పుడు నిజ జీవితంలో ఈ యొక్క హక్కులు అనేవి లేకపోతే మనిషి యొక్క లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేవి చూద్దాం. దిస్ లీడ్స్ టు ఏ డిస్కషన్ ఆన్ వాట్ వీ మీన్ బై రైట్స్ అండ్ వై డు వి నీడ్ దెమ్. ఈ డిస్కషన్లో అసలు హక్కులు అంటే ఏమిటి, అవి మనకి ఎందుకు అవసరం అనేది చూద్దాం. యాజ్ ఇన్ ది ప్రీవియస్ చాప్టర్స్, గత చాప్టర్స్లోలా ది జనరల్ డిస్కషన్ ఈస్ ఫాలోడ్ బై ఏ ఫోకస్ ఆన్ ఇండియా. ఇది కూడా మన ఇండియాని ఫోకస్ చేసి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వి డిస్కస్ వన్ బై వన్ ది ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం డిస్కషన్ అనేది ఒక్కొక్క ఫండమెంటల్ ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఏముందో నేర్చుకుంటాం అనమాట ఒక్కొక్కటిగా. దెన్ వి టర్న్ టు హౌ దీస్ రైట్స్ కెన్ బి యూజ్డ్ బై ఆర్డినరీ సిటిజన్స్. ఇలా ఏమేమి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఉన్నాయి, అవి ప్రజలు సాధారణ పౌరులు ఏ విధంగా యూజ్ చేయగలుగుతున్నారు అనేది కూడా చూద్దాం. హూ విల్ ప్రొటెక్ట్ అండ్ ఎన్ఫోర్స్ దెమ్. ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు వాటిని, ఆ హక్కుల్ని, ఇంకా ఎవరు అమలు చేస్తారనేది చూద్దాం. ఫైనలీ వీ టేక్ ఏ లుక్ అట్ హౌ ద స్కోప్ ఆఫ్ రైట్స్ హ్యాస్ బీన్ ఎక్స్పాండింగ్. లాస్ట్గా చూసుకున్నట్టయితే ఫైనల్గా మనం రైట్స్ ఎక్స్పాండ్ అయ్యి విస్తృతంగా అయ్యి ఎక్కువగా అయ్యి స్కోప్ అనేది ఏముంది అనేది చూద్దాం. లైఫ్ వితౌట్ రైట్స్. ఇక్కడ మనం జీవితం అనేది హక్కులు లేకుండా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇన్ దిస్ బుక్, ఈ పుస్తకంలో వీ హ్యావ్ మెన్షన్ రైట్స్ అగైన్ అండ్ అగైన్. మనం ఈ హక్కుల గురించి మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ రిమెంబర్, మీరు గుర్తుంచుకున్నట్టయితే వీ హ్యావ్ డిస్కస్డ్ రైట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది 4 ప్రిసీడింగ్ చాప్టర్స్. మనం ముందు 4 చాప్టర్స్లో కూడా ఈ రైట్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. కెన్ యూ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ బై రికాలింగ్ ది రైట్స్ డైమెన్షన్స్ ఇన్ ఈచ్ చాప్టర్. ఇక్కడ ఉన్న బ్లాంక్స్ని మీరు గుర్తు తెచ్చుకొని రైట్స్ యొక్క డైమెన్షన్స్ని ఈచ్ చాప్టర్లో ఏ విధంగా చెప్పారనేది రాయగలరా. చాప్టర్ 1 నుంచి చూసుకున్నట్టయితే ఏ కాంప్రహెన్సివ్ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్క్లూడ్స్. ఒక సమగ్రమైన నిర్వచనం అనేది ఇవ్వాలి అంటే ప్రజాస్వామ్యం దేంతో ఉంటుంది.
చాప్టర్ 2. ఇంకా చాప్టర్ 2 నుంచి చూసుకున్నట్టయితే అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ బిలీవ్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ వర్ క్వైట్ సెంట్రల్ టు ది కాన్స్టిట్యూషన్ బికాస్ మన రాజ్యాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మడం ప్రాథమిక హక్కుల గురించి ఏ విధంగా నమ్ముతున్నారు, అవి చాలా కేంద్రంగా ఉంటుంటాయి. ఎందుకు? ఇక చాప్టర్ 3లో చూసుకున్నట్టయితే ఎవ్రీ అడల్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది రైట్ టు డాష్ అండ్ టు బి డాష్. ఇక చాప్టర్ 3 నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే ఎవ్రీ అడల్ట్, ప్రతి పెద్దలు లేదంటే వయోజనుడు ఇండియాలో తన రైట్ ఓట్ వేయడం కోసం ఉంది, ఇంకా దేని గురించి ఉంది అని చెప్తున్నారు. చాప్టర్ 4 చూసుకున్నట్టయితే ఇఫ్ ఎ లా ఈజ్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ది రైట్ టు అప్రోచ్. ఇక్కడ చాప్టర్ 4 గురించి ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఎ లా ఈజ్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి ఈ చట్టం అనేది వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ది రైట్ టు అప్రోచ్, ప్రతి సిటిజన్కి అప్రోచ్ అయ్యే రైట్ ఉంది. ఎక్కడ? సుప్రీం కోర్టులో లేదంటే ఏదైనా కోర్టులో. లెట్ us now begin with 3 examples of what it means to live in the absence of rights. ఈ రైట్స్ అనేవి లేకపోతే జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రారంభిద్దాం. ఇక్కడ ఒక లెటర్ ఉంది చూడండి. డియర్ మిస్టర్ టోనీ బ్లేర్, ఇది మిస్టర్ టోనీ బ్లేర్ అనే అతనికి రాస్తున్నది. ఫస్ట్లీ హౌ ఆర్ యూ, ముందుగా మీరు ఎలా ఉన్నారు. ఐ సెంట్ ఈ లెటర్స్ 2 years ago, నేను 2 సంవత్సరాల క్రితం కూడా మీకు లెటర్స్ అనేది పంపాను. వై డిడెంట్ యూ రిప్లై, మీరు ఎందుకని రిప్లై ఇవ్వలేదు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బట్ యూ డిడ్ నాట్ రిప్లై, నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను కానీ మీరైతే రిప్లై ఇవ్వలేదు. ప్లీజ్ కెన్ యూ గివ్ మీ ఎన్ ఆన్సర్ టు మై క్వశ్చన్, దయచేసి మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలరా. వై ఈస్ మై డాడ్ ఇన్ ప్రిజన్, మా నాన్నగారు ఎందుకు జైలులో ఉన్నారు. వై ఈస్ హీ ఫార్ అవే ఇన్ దట్ గ్వానాటనమో బే, మా నాన్నగారు ఎందుకని గ్వానాటమో బే నుంచి దూరంగా వెళ్ళవలసి వచ్చింది. ఐ మిస్ మై డాడ్ సో మచ్, నేను మా నాన్నగారు చాలా మిస్ అవుతున్నాను. ఐ హ్యావ్ నాట్ సీన్ మై డాడ్ ఫర్ 3 years, నేను మా నాన్నగారిని 3 సంవత్సరాల నుంచి చూడలేకపోయాను. ఐ నో మై డాడ్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్, మా నాన్నగారు ఏం చేయలేదని నాకు తెలుసు. బికాస్ హీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్, ఎందుకంటే అతను చాలా మంచి వ్యక్తి. ఐ హియర్ ఎవ్రీబడి స్పీక్ అబౌట్ మై డాడ్ ఇన్ ఏ నైస్ వే, అందరూ కూడా మా నాన్నగారి గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. యువర్ చిల్డ్రన్ స్పెండ్ క్రిస్మస్ విత్ యూ, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. బట్ మీ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యావ్ స్పెంట్ ఈద్ అలోన్ వితౌట్ అవర్ డాడ్ ఫర్ 3 years, కానీ గత 3 సంవత్సరాలుగా నేను, మా బ్రదర్స్ ఇంకా మా సిస్టర్స్ కూడా ఈద్ అనేది మా నాన్నగారు లేకుండానే చేసుకోవాల్సి వస్తుంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు. ఐ హోప్ యూ విల్ ఆన్సర్ మీ దిస్ టైమ్, మీరు ఖచ్చితంగా ఈసారి నాకు ఆన్సర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రమ్ అనాస్ జమీల్ ఎల్ బనా. ఈ లెటర్ అనేది ఇతను మిస్టర్ టోనీ బ్లేర్కి రాశారు. ఇతనికి 9 years ఉంటాయి. ఇది 2005లో 7th day 12th monthలో రాయబడింది. ప్రిజన్ ఇన్ గ్వానాటమో బే, ఇక్కడ గ్వానాటమో బే అనేది అక్కడ జైలు గురించి చెప్తున్నారు. అబౌట్ 600 people were secretly picked up by the US forces from all over the world. ప్రపంచం మొత్తం మీద 600 మంది సీక్రెట్గా యుఎస్ ఫోర్సెస్ అనేవాళ్ళు 600 మెంబర్స్ని గ్వానాటమో బేలో జైలులో ఖైదీ చేయబడ్డారు. ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ పుట్ ఇన్ ఏ ప్రిజన్ ఇన్ గ్వానాటమో బే, అన్ ఏరియా నియర్ క్యూబా కంట్రోల్డ్ బై అమెరికన్ నేవీ. ఈ గ్వానాటమో బే అనేది అమెరికన్ నేవీ యొక్క కంట్రోల్లో ఉంది. అది కూడా ఎక్కడంటే క్యూబాకి దగ్గరలో ఈ అమెరికన్ నేవీ అనేది గ్వానాటమో బేని కంట్రోల్ చేస్తుంది. అనాస్ ఫాదర్ జమీల్ ఎల్ బనా వాజ్ అమాంగ్ దెమ్. దాంట్లో ఇక్కడ ఎవరైతే లెటర్లో చూసామో వాళ్ళ నాన్నగారు కూడా అందులో ఖైదు చేయబడి ఉన్నారు. ది అమెరికన్ గవర్నమెంట్ సెడ్ దట్ దే వర్ ఎనిమీస్ ఆఫ్ ది యుఎస్ అండ్ రిలేటెడ్ టు ది అటాక్ ఆన్ న్యూ ఇయర్ ఆన్ 11 September 2001. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ అమెరికన్ గవర్నమెంట్ అనేది ఏం చెప్తుందంటే యూఎస్కి ఎనిమీస్ వీళ్ళందరూ కూడా ఈ 600 మెంబర్స్ని ఎవరినైతే మేము అరెస్ట్ చేసామో వాళ్ళందరూ కూడా న్యూ ఇయర్ అటాక్లో వాళ్ళతో లింక్ అయి ఉన్నారు. 2001 సెప్టెంబర్ 11 జరిగిన అటాక్ల గురించి చెప్తున్నారు ఇక్కడ.
In most cases, the governments of their countries were not asked or even informed about their imprisonment. కానీ ఇలా ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో 600 మెంబర్స్ కేసెస్లో కూడా కంట్రీలో ఎక్కడా కూడా వీళ్ళు ఇన్ఫామ్ చేయడం అనేది జరగలేదు. వీళ్ళు మేము ఖైదు చేస్తున్నాం ఫలానా కారణం వల్ల అని చెప్పి అలా చెప్పడం జరగలేదు. సీక్రెట్గా వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. లైక్ అదర్ ప్రిజనర్స్, వేరే ప్రిజనర్స్ని చూసుకున్నట్టయితే అల్బెనాస్ ఫ్యామిలీ గోట్ టు నో దట్ హీ వాజ్ ఇన్ దట్ ప్రిజన్ ఓన్లీ త్రూ ది మీడియా. వీళ్ళకి ఈ అల్బెనాస్ ఫ్యామిలీకి ఎలా తెలిసిందంటే మీడియా ద్వారా ఇతను ప్రిజన్మెంట్ చేయబడ్డారు అని తెలిసింది. ఫ్యామిలీస్ ఆఫ్ ప్రిజనర్స్, మీడియా ఆర్ ఈవెన్ యూఎన్ రిప్రజెంటేటివ్స్ వర్ నాట్ అలౌడ్ టు మీట్ దెమ్. మీడియా వాళ్ళు కానీ యూఎన్ రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళని మీట్ అవ్వడానికి అనేది ఇక్కడ అలౌ చేయలేదు. ది యూఎస్ ఆర్మీ అరెస్టెడ్ దెమ్. యూఎస్ ఆర్మీ అనేది వీళ్ళని అరెస్ట్ చేసింది. ఇంటరోగేటెడ్ దెమ్, అలాగే ఇంట్రోగేషన్ కూడా చేసింది. అండ్ డిసైడెడ్ వెదర్ టు కీప్ దెమ్ దేర్ ఆర్ నాట్. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారంట వాళ్ళని ఇక్కడ ఉంచాలా లేదా అని. దెర్ వాజ్ నో ట్రయల్ బిఫోర్ ఎనీ మెజిస్ట్రేట్ ఇన్ ది యూఎస్. ఇలా దీనికి సంబంధించి కనీసం వీళ్ళ గురించి ఒక బెయిల్ మంజూరు చేయమని అడిగే ట్రయల్ కూడా ఏ న్యాయాధికారి కూడా యూఎస్లో చేయలేదంట. నార్ కుడ్ దీస్ ప్రిజనర్స్ అప్రోచ్ కోర్ట్స్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. ఇంకా ఓన్ కంట్రీలో కూడా కోర్ట్స్ని అప్రోచ్ అయ్యేలా కూడా ఏమీ జరగలేదన్నమాట. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే క్షమాభిక్ష, అంతర్జాతీయ క్షమాభిక్ష గురించి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, ఇదొక అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ యొక్క ఆర్గనైజేషన్ అనమాట. కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది కండిషన్ ఆఫ్ ది ప్రిజనర్స్ ఇన్ గనాటమా బే అండ్ రిపోర్టెడ్ దట్ ద ప్రిజనర్స్ వర్ బీయింగ్ టార్చర్డ్ ఇన్ వేస్ దట్ వైలేటెడ్ ది యూఎస్ లాస్. ఇక్కడ యూఎస్ లాస్కి వ్యతిరేకంగా వైలేట్ చేయబడుతున్నారు అని చెప్పి రిపోర్ట్ చేసి ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున వాళ్ళ యొక్క కండిషన్ అనేది ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. They were being denied the treatment that even prisoners of war must get as per international treaties. దీన్ని ఖండించిందనమాట. ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అనేది ఖండించింది. మెనీ ప్రిజనర్స్ హ్యాడ్ ట్రైడ్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ దిస్ కండిషన్ బై గోయింగ్ ఆన్ ఏ హంగర్ స్ట్రైక్. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాహార దీక్ష అంటే హంగర్ స్ట్రైక్ అనేది కూడా చేయడం ప్రారంభించారు. ప్రిజనర్స్ వర్ నాట్ రిలీజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ దే వర్ అఫీషియల్లీ డిక్లేర్ నాట్ గిల్టీ. వీళ్ళు నాట్ గిల్టీ అని చెప్పినప్పటికీ, అంటే ఈ తప్పు మేము చేయలేదు అని అఫీషియల్గా డిక్లేర్ చేసినప్పటికీ వీళ్ళని అయితే మాత్రం రిలీజ్ చేయలేదంట. అండ్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ బై ది యూఎన్ సపోర్టెడ్ దీస్ ఫైండింగ్స్. దీని మీద ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ఎంక్వైరీ అనేది యూఎన్ సపోర్టెడ్ చేసిందనమాట నిజాన్ని కనుగొనడం కోసం. ది యూఎన్ సెక్రటరీ జనరల్ సెడ్ ది ప్రిజనర్ ఇన్ గునాథమో బే షుడ్ బి క్లోజ్డ్ డౌన్. దిస్ యుఎస్ గవర్నమెంట్ రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ దీస్ బిల్స్. కానీ ఈ ఎవరైతే యూఎన్ సెక్రటరీ జనరల్ ఉన్నారో గునాథమో బే అనేది క్లోజ్ చేసేయాలి, ఆపేయాలి అని చెప్పినప్పటికీ ఈ యూఎస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరస్కరించారన్నమాట. అంటే వీళ్ళు ఏదైతే ప్లీ చెప్పారో దాన్ని పాటించలేదు, మనవి చేయలేదు. సిటిజన్స్ రైట్స్ ఇన్ సౌదీ అరేబియా. ఇంకా సౌదీ అరేబియాలో పౌరుల యొక్క హక్కులు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఒక చూద్దాం. ది కేస్ ఆఫ్ గనాటమా బే లుక్స్ లైక్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ఇట్ ఇన్వాల్వ్స్ ది గవర్నమెంట్ ఆఫ్ వన్ కంట్రీ డినయింగ్ రైట్స్ టు సిటిజన్స్ ఆఫ్ అనదర్ కంట్రీ. ఇక్కడ మనం పైన ఏదైతే గనాటమా బే గురించి చూసుకున్నామో అది ఏమన్నా కొన్ని మినహాయించవచ్చంట. అంటే ఒక కంట్రీ యొక్క రైట్స్ అనేవి వేరే కంట్రీ వాళ్ళు ఖండించారే అని అనుకుందాం, పోనీ ఆ మినహాయింపులో తీసుకుందాం. లెట్ us therefore look at the case of Saudi Arabia and the position of the citizens with regard to their government. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం సౌదీ అరేబియాలో అక్కడ యొక్క పౌరుల యొక్క పొజిషన్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా చూద్దాం. Let us therefore look at this case of Saudi Arabia and the position of the citizens with regard to their government. వాళ్ళ గవర్నమెంట్ని గౌరవంతో చూద్దాం. కన్సైడ్ దీస్ ఫ్యాక్ట్స్. ఈ నిజాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిగణించండి. ది కంట్రీ ఈజ్ రూలెడ్ బై ఏ హెరిడిటరీ కింగ్ అండ్ ది పీపుల్ హ్యావ్ నో రోల్ ఇన్ ఎలెక్టింగ్ ఆర్ చేంజింగ్ దేర్ రూలర్స్. ఇక్కడ ఏంటంటే ఈ కంట్రీలో సౌదీ అరేబియాలో ఎవరైతే కింగ్ ఉంటారో అంటే రాజవంశ పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అండ్ ద పీపుల్ హ్యావ్ నో రోల్ ఇన్ ఎలెక్టింగ్ ఆర్ చేంజింగ్ దేర్ రూలర్స్. ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ రూలర్స్ని ఎన్నుకోలేరు, వాళ్ళ రూలర్స్ని మార్చలేరు. అంటే ఎన్నికలు అనేవి జరగవని చెప్పొచ్చు ఇంచుమించుగా.
ది కింగ్ సెలెక్ట్స్ ది లెజిస్లేటర్ యాజ్ వెల్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్. ఈ కింగే శాసనసభ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఇంకా ఎగ్జిక్యూటివ్ వాళ్ళని కూడా ఈ కింగే సెలెక్ట్ చేయడం అని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. హీ అపాయింట్స్ ది జడ్జెస్ అండ్ కెన్ చేంజ్ ఎనీ ఆఫ్ దేర్ డెసిషన్స్. జడ్జెస్ని కూడా జడ్జెస్ ఉండడం చాలా అవసరం మనం చెప్పుకున్నాం. ఎందుకంటే రైట్స్ని లేదంటే ఉల్లంఘించిన ఏదైనా ఆ, హక్కుల గురించి పోరాడాలన్నా జడ్జెస్ అనేవాళ్ళు ఈ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ జడ్జెస్ని కూడా కింగే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ డెసిషన్ నచ్చకపోతే వాళ్ళని పీకేసి వేరే జడ్జిని అపాయింట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సిటిజన్స్ కెనాట్ ఫామ్ పొలిటికల్ పార్టీస్. ఇక్కడ ఎవరైతే పవర్లు ఉంటారో స్వతంత్రంగా పొలిటికల్ పార్టీస్ని పెట్టుకోవడానికి కూడా ఉండదు. అంటే ఓన్లీ అక్కడ కింగ్ యొక్క రాజ్యమే నడుస్తుంది. ఆర్ ఎనీ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, లేదంటే ఏదైనా రాజకీయ సంస్థలను ప్రారంభించడానికి కూడా లేదు. మీడియా కెనాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్ ద మోనార్క్ డస్ నాట్ లైక్. ఇక్కడ ఏదైతే మీడియా ఉంటుందో అది రాజవంశానికి నచ్చని ఏది కూడా రిపోర్ట్ చేయకూడదంట. దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అక్కడ వాళ్ళ మతం ఎంచుకునే ఫ్రీడమ్ కూడా లేదు. ఎవ్రీ సిటిజన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ముస్లిం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్గానే ఉండాలి. నాన్ ముస్లిం రెసిడెంట్స్ కెన్ ఫాలో దేర్ రిలీజన్ ఇన్ ప్రైవేట్ బట్ నో ఇన్ పబ్లిక్. ఇక్కడ ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో, ముస్లిమ్స్ కాకుండా ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలీజియన్ని ప్రైవేట్గా అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్లో వాళ్ళ యొక్క మత స్పీచెస్ కానీ మతాన్ని ప్రచారం చేయడం కానీ వాళ్ళ మతం యొక్క ఆచారాన్ని పాటించడం కానీ ఏమి చేయకూడదు. ఉమెన్ ఆర్ సబ్జెక్టెడ్ టు మెనీ పబ్లిక్ రెస్ట్రిక్షన్స్. ఉమెన్స్కి కూడా చాలా పబ్లిక్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ది టెస్టిమోనీ ఆఫ్ వన్ మ్యాన్ ఈస్ కన్సిడర్డ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 2 ఉమెన్. ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఏదైతే ఒక మనిషి ఒక మగవాళ్ళు చెప్పే సాక్ష్యం ఉంటుందో అది ఇద్దరు ఆడవాళ్ళు చెప్పే సాక్ష్యానికి సమానం అంటాం. అంటే ఇక్కడ జెండర్ వ్యాస్ అనే సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. దిస్ ఇస్ ట్రూ నాట్ జస్ట్ ఆఫ్ సౌదీ అరేబియా. ఈ నిజం అనేది ఓన్లీ సౌదీ అరేబియాకి మాత్రమే కాదు. దెర్ ఆర్ మెనీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ వేర్ సెవెరల్ ఆఫ్ దీస్ కండిషన్ ఎగ్జిస్ట్. ఇలా మన చాలా కంట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట ఇలాంటి కండిషన్స్ పెట్టినవి. ఇంకా ఇక్కడ మనం 2 సందర్భాలు చూసాం కదా, రైట్స్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది. ఇంకా 3వ సందర్భం చూద్దాం, ఎథ్నిక్ మస్కారో అండ్ కొసావో. ఇక్కడ జాతి మరణ కొసావాలో జరిగిన జాతి మరణ హోమం చూసుకున్నట్టయితే యూ మైట్ థింక్ దట్ దిస్ ఈజ్ పాసిబుల్ ఇన్ అన్ అబ్సల్యూట్ మొనార్చీ బట్ నాట్ ఇన్ కంట్రీస్ విచ్ చూస్ దేర్ రూలర్స్. ఇక్కడ ఏం చెప్తున్నాము, మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే యుఎస్ గవర్నమెంట్ అనేది సరే వేరే కంట్రీ యొక్క లాని కాన్స్టిట్యూషన్ని ఆపోజ్ చేసింది, అంటే పట్టించుకోలేదు, వదిలేసింది, పోనీ అదొకే, దాన్ని మినహాయించవచ్చు. పోనీ సెకండ్ ఓన్లీ రాజులు పరిపాలించే దాంట్లో మాత్రమే రాజులకు ఇష్టమైనది జరుగుతుంది అని సౌదీ అరేబియాని చూస్తే అనుకుంటాం. కానీ ఈ రాజ్యాంగంలో ఉన్నప్పుడు అంటే ఏ విధంగా చెప్పాలి మీకు, యూ మైట్ థింక్ దట్ దిస్ ఈజ్ పాసిబుల్ ఇన్ అన్ అబ్సల్యూట్ మోనార్చ్ బట్ నాట్ ఇన్ కంట్రీస్ విచ్ చూస్ దేర్ రూలర్స్. ఎవరైతే వాళ్ళ రూలర్స్ని ఎన్నుకుంటారో అక్కడ ఇలాంటివి జరగవని సాధారణంగా అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, జస్ట్ కన్సిడర్ ద స్టోరీ ఫ్రమ్ కొసావో. ఇక్కడ కొసావో నుంచి ఒక స్టోరీని పరిగణించినట్టయితే దిస్ వాజ్ ఎ ప్రొవిన్స్ ఆఫ్ యుగోస్లేవియా బిఫోర్ ఇట్స్ స్ప్లిట్. ఇక్కడ యుగోస్లేవియా నుంచి ఒక రాష్ట్ర భాగం విడిపోకముందు జరిగిన సంఘటన ఇది. ఇన్ దిస్ ప్రొవిన్స్ ది పాపులేషన్ వాజ్ ఓవర్వెల్మింగ్లీ ఎథ్నిక్ ఆల్బేనియన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యుగోస్లోవియా నుండి ఒక రాష్ట్ర భాగం విడిపోకముందు ఇక్కడ ఎక్కువగా ఆల్బేనియన్స్ అనేవాళ్ళు ఉండేవారు. అదొక జాతి అనమాట. అధిక సంఖ్యలో ఈ ఆల్బేనియన్ జాతి అనేది ఉండేది. బట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, కానీ మొత్తం కంట్రీ చూసుకున్నట్టయితే సర్బ్స్ ఫర్ ఇన్ మెజారిటీ. సెర్బ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు, ఆ జాతి వాళ్ళు ఎక్కువ ఉండేవారు. ఏ నారో మైండెడ్ సెట్ నేషనలిస్ట్ మిలోషెవిక్ ప్రొనౌన్స్డ్ మిలోషెవిక్ హ్యాడ్ వన్ ది ఎలక్షన్. ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మిలోస్లెవిక్ అనే నేషనలిస్టు సెర్బ్ ఎన్నికయ్యారు. హ్యాడ్ వన్ ది ఎలక్షన్. హిస్ గవర్నమెంట్ వాజ్ వెరీ హాస్టైల్ టు ది కొసావో. ఇక్కడ ఇతని గవర్నమెంట్ అనేది కొసావాలో అల్బేనియన్స్కి విరుద్ధంగా ఉండేదన్నమాట. హీ వాంటెడ్ ది సర్బ్స్ టు డామినేట్ ది కంట్రీ. మొత్తం కంట్రీని మొత్తానికి సర్బ్సే డామినేట్ చేయాలని చెప్పి ఇతను అనుకునేవాడు. మెనీ సర్బ్ లీడర్స్ థాట్ దట్ ఎథ్నిక్ మైనారిటీస్ లైక్ ఆల్బేనియన్స్ షుడ్ ఐదర్ లీవ్ ది కంట్రీ ఆర్ యాక్సెప్ట్ ది డామినెన్స్ ఆఫ్ ది సెర్బ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెర్బ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంట, ఈ జాతి మారణ హోమం అనేది మైనారిటీస్ లైక్ ఆల్బేనియన్ అంటే ఈ జాతి అనేది ఎవరైతే
ఇక్కడ మెజారిటీ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఇక్కడ సర్బ్స్ అనమాట, హోల్ కంట్రీలో చూసుకుంటే. కానీ ఇక్కడ ఆల్బేనియన్స్ అనేవాళ్ళు మైనారిటీస్ అని చెప్పుకుంటున్నాం కదా, తక్కువ సంఖ్యలో ఉన్నారనుకుంటున్నాం కదా. వాళ్ళు ఈ సెర్బ్స్ యొక్క డామినేషన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక జాతి విచక్షణ అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇఫ్ యూ వర్ ఏ సర్బ్, మీరు సర్బ్ అయినట్టయితే, వుడ్ యూ సపోర్ట్ వాట్ మిలోసేవిక్ డిడ్ ఇన్ కొసావో. మిలోసేవిక్ అనే అధికారి కొసావోలో చేసిన దానికి మీరు సపోర్ట్ చేస్తారా? డూ యూ థింక్ హిస్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ సర్బ్ డామినెన్స్ వాజ్ గుడ్ ఫర్ ది సెర్బ్స్? ఇక్కడ సెర్బ్స్ డామినెన్స్ అనేది మంచిది సెర్బ్స్ కోసం అని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మన సిస్టమ్ అనేది మొత్తం పాడైపోతుంది. ఓకే, ఇలా చూడండి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ టు అన్ అల్బేనియన్ ఫ్యామిలీ ఇన్ ఏ టౌన్ ఇన్ కొసావో ఇన్ ఏప్రిల్ 1999. 1999లో ఏప్రిల్లో కొసావోలో ఒక అల్బేనియన్ ఫ్యామిలీ ఉందన్నమాట. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 74-year-old బటిషా హోక్సా was sitting in her kitchen with her 77-year-old husband. ఇక్కడ ఒక భార్య భర్త కూర్చున్నారు. 74 years ఉన్న బటిషా హోక్సా అనే ఆమె కిచెన్లో వాళ్ళ హస్బెండ్తో కూర్చుంది. ఈజ్ స్టేయింగ్ వార్మ్ బై ది స్టవ్. అక్కడ స్టవ్కి దగ్గరగా వేడి కోసం ఉన్నారు. దే హ్యాడ్ హియర్డ్ ఎక్స్ప్లోషన్స్ బట్ డిడ్ నాట్ రియలైజ్ దట్ సెర్బియన్స్ ట్రూప్స్ హ్యాడ్ ఆల్రెడీ ఎంటర్డ్ ద టౌన్. వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లోషన్స్ అనేవి జరుగుతున్నాయని తెలుసుకుని అర్థం చేసుకున్నారు, కానీ ఈ సెర్బియన్ దళాలు ఏవైతే ఉన్నాయో, ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ టౌన్లోకి ఎంటర్ అయినాయి అని చెప్పి వీళ్ళు గ్రహించలేకపోయారు. ది నెక్స్ట్ థింగ్ షీ న్యూ, తనకి తర్వాత తెలిసింది ఏంటంటే 5 or 6 soldiers had burst through the front door and were demanding where are your children. అక్కడ డోర్ దగ్గర 5 నుంచి 6 సోల్జర్స్ ఉండి కాల్ చేసి డోర్ ముందు డిమాండ్ చేస్తారు, మీ పిల్లలు ఎక్కడ అని చెప్పి. ది షోట్ ఇజట్ 3 times ఇన్ ది చెస్ట్. ఇక్కడ ది షోట్ ఇజట్ అంటే ఇజట్ అనే అతన్ని 3 సార్లు చెస్ట్ పైన కాల్చారనమాట. రికార్డ్ బటిషా ఇదంతా గుర్తు తెచ్చుకుంది. విత్ హర్ హస్బెండ్ డయింగ్ బిఫోర్ హర్, తన హస్బెండ్ చనిపోకముందు తనతో ఉన్నప్పుడు గురించి. ది షోల్డర్స్ పుల్డ్ ది వెడ్డింగ్ రింగ్ ఆఫ్ హర్ ఫింగర్ అండ్ టోల్డ్ హర్ టు గెట్ అవుట్. ఈ బటిషా యొక్క వెడ్డింగ్ రింగ్ అనేది చేతి నుంచి లాగేసి తనని బయటకు పొమ్మని చెప్పారనమాట. ఐ వాజ్ నాట్ ఈవెన్ అవుట్ సైడ్ ది గేట్ వెన్ దే బర్నర్ ది హౌస్. వాళ్ళు ఎప్పుడైతే ఇంటిని కాల్ చేస్తున్నారో తను ఇంటి ముందు కూడా లేదు. షీ వాజ్ స్టాండింగ్ ఆన్ ది స్ట్రీట్ ఇన్ ది రైన్ విత్ నో హౌస్, నో హస్బెండ్, నో పొజిషన్స్ బట్ ది క్లాత్స్ షీ వాజ్ వేరింగ్. అంటే చెప్తాం కదా కట్టుబట్టలతో మాత్రం ఉంది అని. అలాంటి సిచ్యువేషన్లో తను కనీసం తన ఇంటి ముందు కూడా లేదు ఇల్లు కాలుస్తున్నప్పుడు. ఒక వర్షంలో ఒక స్ట్రీట్లో తన హస్బెండ్ లేకుండా, తన హౌస్ లేకుండా, తనకి ఎటువంటి ఆస్తులు లేకుండా నిలబడి ఉందన్నమాట. దిస్ న్యూస్ రిపోర్ట్స్ వాజ్ టైపికల్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు థౌజండ్స్ ఆఫ్ అల్బేనియన్స్ ఇన్ దట్ పీరియడ్. ఈ న్యూస్ అనేది ఆ సమయంలో ఉన్న అల్బేనియన్స్, వేలాది మంది అల్బేనియన్స్ ఫ్యామిలీకి జరిగిన టైపికల్ ఇష్యూస్ అనేవి చెప్తున్నారన్నమాట. డూ రిమెంబర్ దట్ దిస్ మస్కాడ్ వాజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ది ఆర్మీ ఆఫ్ దేర్ ఓన్ కంట్రీ. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎవరైతే ఎన్నుకున్నారు కదా, పక్క దేశ దళాలు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం కాకుండా వాళ్ళ దేశంలోని దళాలే వాళ్ళపైన నరమేధం అనేవి జరిగినాయి అనమాట. వర్కింగ్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ ఎ లీడర్ హూ కేమ్ టు పవర్ త్రూ డెమోక్రటిక్ ఎలక్షన్స్. అక్కడ కూడా ఏం జరిగింది, డెమోక్రటిక్ ఎలక్షన్సే జరిగినాయి. దిస్ వాజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కిల్లింగ్స్ బేస్డ్ ఆన్ ఎథనిక్ ప్రెజూర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇది చాలా వర్స్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి జాతి పక్షపాతాలు అనేది రీసెంట్ టైంలో జరిగిన దాంట్లో ఇది చాలా వర్స్ట్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ సెవెరల్ అదర్ కంట్రీస్ ఇంటర్వెనెడ్ టు స్టాప్ దిస్ మాస్కర్. ఇలాంటి సమయంలో అనేక కంట్రీస్, అనేక దేశాలు అనేవి ఇంటర్ఫీర్ అయ్యి జోక్యం చేసుకొని ఈ ఊచకోతని అంటే ఈ నరమేధాన్ని ఆపాలి అని చెప్పి ఆబ్జయించినాయి. మిలోసెవిక్ లాస్ట్ పవర్ అండ్ వాజ్ ట్రైడ్ బై ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ. ఎవరైతే రూలర్ని వీళ్ళు ఎన్నుకున్నారో అతని యొక్క పవర్ అనేది పోయింది. అలాగే అతను ఇంటర్నేషనల్ కోర్టులో క్రైమ్ చేయబడ్డారనమాట. మానవత్వానికి ఎగ్నెస్ట్గా క్రైమ్ చేసినందుకు ఇతనికి శిక్ష విధించడం అనేది జరిగింది.
యాక్టివిటీ, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. రైట్ ఏ లెటర్స్ టు అనాస్ జామ్లిన్ ఇన్ యూకేలో ఉన్న అనాస్ జామ్లిన్కి ఒక లెటర్ రాయండి. డిస్క్రైబింగ్ యువర్ రియాక్షన్స్ ఆఫ్టర్ రీడింగ్ హిస్ లెటర్ టు టోనీ బ్లేర్. వివరించండి, మీరు ఈ లెటర్ ఏదైతే చదివారో టోనీ బ్లేర్కి రాసింది, అది చదివినప్పుడు మీకు అనిపించిన ఫీలింగ్స్ని, రియాక్షన్స్ని లెటర్ రాయమని చెప్తున్నారు. రైట్ ఏ లెటర్ ఫ్రమ్ పటిషా అండ్ కొసావా టు ఏ ఉమెన్ హూ ఫేస్డ్ ఎ సిమిలర్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. ఈ ఇంకొక లెటర్ రాయమంటున్నారు. పటిషా కొసావాలో ఎవరైతే ఒక ఉమెన్ అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందో, అలాంటి సిచ్యువేషన్స్ ఇండియాలో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక లెటర్ రాయమని చెప్తున్నారు. రైట్ ఏ మెమోరాండం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉమెన్ ఇన్ సౌదీ అరేబియా టు ది సెక్రటరీ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. ఇంకా ఒక ఆఫీస్ మెమోరాండం అనేది కూడా రాయమని చెప్తున్నారు. బిహాఫ్ ఆఫ్ ఉమెన్ ఇన్ సౌదీ అరేబియాలో ఉన్న ఆడవాళ్ళ కోసం ది సెక్రటరీ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్లో సెక్రటరీ జనరల్కి వీళ్ళ గురించి ఒక మెమోరాండం అనేది పంపించమని చెప్తున్నారు. చెక్ యువర్ ప్రోగ్రెస్, ఇక్కడ ఒక మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకున్నట్టయితే ఫర్ ఈచ్ ఆఫ్ ది 3 కేసెస్ ఆఫ్ లైఫ్ వితౌట్ రైట్స్, ఇక్కడ లైఫ్ వితౌట్ రైట్స్ అంటే హక్కులు లేని జీవితాన్ని చూసుకున్నట్టయితే మెన్షన్ అండ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఇండియా, ఒక ఎగ్జాంపుల్ని మెన్షన్ చేయమంటారు ఇండియా నుంచి. దీస్ కుడ్ ఇన్క్లూడ్ ది ఫాలోయింగ్, అది కూడా కింద ఇచ్చిన ఫాలోయింగ్ని బేస్ చేసుకొని. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అండ్ కస్టోడియల్ వైలెన్స్, హింస గురించి న్యూస్ పేపర్ రిపోర్ట్స్ గురించి చెప్తున్నారు. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఆన్ ఫోర్స్ ఫీడింగ్ ఆఫ్ ప్రిజనర్స్ హూ గో ఆన్ హంగర్ స్ట్రైక్, ఎవరైతే హంగర్ స్ట్రైక్ చేశారో వాళ్ళ గురించి. ఎథ్నిక్ మస్కర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, మన దేశంలో ఏదైనా ప్రాంతం నుంచి జాతి నరమితం కానీ జాతి పక్షపాతం గురించి కానీ రాయండి. రిపోర్ట్స్ రిగార్డింగ్ అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయకుండా ఉంటారు కదా, గౌరవం లేకుండా ఉంటారు కదా, దాని గురించి కూడా రిపోర్ట్ చేయండి. లిస్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఎర్లియర్ కేస్ అండ్ ది ఇండియన్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఏమైతే చూసామో ఆ ఎగ్జాంపుల్స్ నుంచి, ఇండియా నుంచి తీసుకున్న ఎగ్జాంపుల్స్ నుంచి లక్షణాలు ఇంకా భేదాలు కూడా రాయమని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ కేసెస్ యూ మస్ట్ ఫైండ్ అన్ ఎగ్జాక్ట్ ఇండియన్ ప్యారలల్, ఇది సేమ్ కేసు అయి ఉండాలని ఏం లేదు, ఇంచుమించుగా అదే విధంగా ఉంటే ఇండియాకి ప్యారలర్గా ఉంటే రాయమని చెప్తున్నారు. రైట్స్ ఇన్ ఏ డెమోక్రసీ, ఇంకా మనం ప్రజాస్వామ్యంలో హక్కుల గురించి చూసుకున్నట్టయితే థింక్ ఆఫ్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్, మనం ఇప్పటి వరకు చాలా ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా, వాటిని డిస్కస్ చేయమంటున్నారు. థింక్ ఆఫ్ ది విక్టమ్స్ ఇన్ ఈచ్ ఎగ్జాంపుల్, అక్కడ ఎవరైతే విక్టమ్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించమని చెప్తున్నారు. ది ప్రిజనర్స్ ఇన్ గునాత్మా బే, ఉమెన్ ఇన్ సౌదీ అరేబియా, అల్బేనియన్స్ ఇన్ కొసావో, వీళ్ళ ముగ్గురిని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఇఫ్ యు వర్ ఇన్ దేర్ పొజిషన్, మీరు వాళ్ళ పొజిషన్లో ఉన్నట్టయితే వాట్ వుడ్ యూ హ్యావ్ విషెడ్, మీరు ఏం కోరుకుంటారు. ఇఫ్ యూ కుడ్ వాట్ వుడ్ యూ డూ టు ఎన్ష్యూర్ దట్ సచ్ థింగ్స్ డు నాట్ హ్యాపెన్ టు ఎనీవన్, ఇలాంటి ఏవైతే పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందో వాటిని ఎన్ష్యూర్ చేయాల్సి వస్తే, అలాంటివి జరగకుండా ఉండాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు. యూ వుడ్ పర్హాప్స్ డిసైడ్ ఎ సిస్టమ్ వేర్ సెక్యూరిటీ, డిగ్నిటీ అండ్ ఫేర్ ప్లే ఆర్ అస్యూర్డ్ టు ఎవ్రీవన్, ఇక్కడ మీ యొక్క కోరిక అనేది ఒక సిస్టమ్ అనేది పొందుపరచాలి, ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో, డిగ్నిటీ ఉంటుందో అంటే గౌరవం ఉంటుందో, ఇంకా ఫేర్ ఉంటుంది, నిజాయితీ ఉంటుందో అలాంటి అస్యూర్డ్ అలాంటి సిస్టమ్ మీరు చేయాలి అనుకుంటున్నారు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు అనుకుంటారు. యూ మైట్ వాంట్, మనకేం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ దట్ నో వన్ షుడ్ బి అరెస్టెడ్ వితౌట్ ప్రాపర్ రీజన్ అండ్ ఇన్ఫర్మేషన్, మనల్ని ఎవరు కూడా సరైన ప్రాపర్ రీజన్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేయకూడదని మనం కోరుకుంటాం. అండ్ ఇఫ్ సమ్ వన్ ఈజ్ అరెస్టెడ్, ఒకవేళ ఎవరైనా అరెస్ట్ అవ్వబడినట్టయితే హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ ఎ ఫేర్ ఛాన్స్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్, వాళ్ళకు వాళ్ళు డిఫెండ్ చేసుకునే ఒక ఛాన్స్ అనేది కావాల్సి ఉంటుంది. యూ మైట్ అగ్రీ దట్ సచ్ అస్యూరెన్స్ కెనాట్ అప్లై టు ఎవ్రీథింగ్, ఇక్కడ మనకి ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి భరోసా కానీ హామీ కానీ ఉండాల్సి ఉంటుంది ఎలాంటి విషయం అయినప్పటికీ. వన్ హ్యాస్ టు బి రీజనబుల్ ఇన్ వాట్ వన్ ఎక్స్పెక్ట్స్ అండ్ డిమాండ్స్ ఆఫ్ ఎవ్రీవన్ ఎల్స్, ఫర్ వన్ హ్యాస్ టు గ్రాంట్ ది సేమ్ టు ఎవ్రీవన్, ఇక్కడ ప్రతిదీ రీజనబుల్గా ఉండాలి, అలాగే యాక్సెప్ట్ చేయగలిగేలా ఉండాలి, డిమాండ్ చేయగలిగేలా ఉండాలి. ఇదే విధమైన గ్రాంట్ అనేది అందరూ కోరుకుంటారు, ఓన్లీ మన విషయంలోనే కాదు, ప్రజలందరికీ ఇది చాలా అవసరం.
But you might insist that the assurance does not remain on paper, that there is someone to enforce. ఇక్కడ ఇలాంటివన్నీ, ఇలాంటి అస్యూరెన్స్, ఇలాంటి భరోసాలు, హామీలు అనేవి ఇలా ఏవైతే మనం కోరుకుంటున్నామో అలా ఒక పేపర్ పైన కానీ, లేదంటే ఎవరైనా నిర్ధారించలేదు ఇలాంటివన్నీ జరగాలని చెప్పి, ఇలాంటి హామీలు అనేవి ఇవ్వడం జరగదు. ద దోస్ హూ వైలేట్ దీస్ ఆర్ పనిష్డ్. అలా ఒక పేపర్ పైన పెట్టినట్టయితే, ఎవరైనా నిర్ధారించినట్టయితే, అవి పాటించబడినట్టయితే, ఆ హామీలు కానీ భరోసాలు కానీ వాటిని ఎవరైనా వైలేట్ చేస్తే, అధిగమిస్తే పనిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, వేరే వర్డ్స్తో చెప్పాలి అంటే, you might want a system where at least a minimum is guaranteed to everyone, powerful or weak, rich or poor, majority or minority. ఉన్న వాళ్ళైనా, లేకపోయినా, తక్కువ వాళ్ళైనా, ఎక్కువ వాళ్ళైనా, పవర్ఫుల్ అయినా, వీక్ అయినా, ఇలా అయినా సరే వాళ్ళందరికీ కూడా ఒక గ్యారంటీ అనేది ఉండాలి. మినిమం అట్లీస్ట్ గ్యారంటీ అనేది ఉండాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద స్పిరిట్ బిహైండ్ థింకింగ్ అబౌట్ రైట్స్. ఇలాంటి స్పిరిట్ అనేది ఈ రైట్స్ గురించి ఆలోచించడం వెనుక ఉంది. వాట్ ఆర్ రైట్స్? అసలు హక్కులు అంటే ఏంటి? రైట్స్ ఆర్ క్లైమ్స్ ఆఫ్ ఎ పర్సన్ ఓవర్ అదర్ ఫెలోస్ బీయింగ్స్, ఓవర్ ది సొసైటీ అండ్ ఓవర్ ది గవర్నమెంట్. రైట్స్ అనేవి పొందగలగడం అనమాట. క్లైమ్స్ అంటే పొందగలగడం. ఒక పర్సన్ కానీ, ఒక అదర్ ఫెలో బీయింగ్స్ కానీ, అంటే ఒక సమూహం కానీ, ఓవర్ ది సొసైటీ కానీ, లేదంటే మొత్తం గవర్నమెంట్ కానీ పొందగలగాలి అనుకునేది హక్కు. ఆ హక్కుల్ని రైట్స్ అంటారు. ఆల్ ఆఫ్ అస్, మనమందరం కూడా వాంట్ టు లివ్ హ్యాపీలీ, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. వితౌట్ ఫియర్ అండ్ వితౌట్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు డీగ్రేడెడ్ ట్రీట్మెంట్. ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి డీగ్రేడెడ్ ట్రీట్మెంట్ లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలనుకుంటాం. ఫర్ దిస్ వి ఎక్సెప్ట్ అదర్స్ టు బిహేవ్ ఇన్ సచ్ ఎ వే దట్ డస్ నాట్ హార్మ్ అస్ ఆర్ హర్ట్ అస్. ఇతరులు మనల్ని, ఇలాంటివన్నీ కోరుకుని మనం ఏం అనుకుంటాం, ఇతరుల వల్ల మనకి ఎలాంటి హామ్ జరగకూడదు, ఎవరు మనల్ని హర్ట్ చేయకూడదు అని అనుకుంటాం. ఈక్వల్లీ అవర్ యాక్షన్ షుడ్ నాట్ ఆల్సో హార్మ్ ఆర్ హర్ట్స్ అదర్స్. మనం ఎలా అయితే భావిస్తున్నామో అలాగే సమానంగా ఎదుటి వాళ్ళు కూడా భావిస్తారు, వాళ్ళకి హామ్ జరగకూడదు, ఎవరు వాళ్ళని హర్ట్ చేయకూడదు అని చెప్పి. సో ఏ రైట్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ మేక్ ఏ క్లైమ్ దట్ ఈస్ ఈక్వల్లీ పాసిబుల్ ఫర్ అదర్స్. కాబట్టి ఈ హక్కులు అనేవి ఏమి పాసిబుల్ చేస్తాయంట? మనం ఏమైతే కోరుకుంటున్నామో అది అందరికీ ఈక్వల్గా అందేలా చేసేదాన్ని హక్కులు అంటాం. యూ కెనాట్ హ్యావ్ ఏ రైట్ దట్ హార్మ్స్ ఆర్ హర్ట్స్ అదర్స్. మనకి ఎలాంటి హక్కు లేదు ఇతరులను బాధించడానికి కానీ, ఇతరులకి హాని చేయడానికి కానీ. యూ కెనాట్ హ్యావ్ ఏ రైట్ టు ప్లే ఏ గేమ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ బ్రేక్స్ ది నైబర్స్ విండో. మనం ఎలాంటి ఆట ఆడకూడదంట? ఇతరుల యొక్క నైబర్స్, పక్క వాళ్ళ యొక్క కిటికీ అద్దం పగలగొట్టేలాంటి ఆటలు అనేవి ఆడకూడదు. ది సర్బ్స్ ఇన్ యుగోస్లావియా కుడ్ నాట్ హ్యావ్ క్లెయిమ్డ్ ది ఓల్డ్ కంట్రీ ఫర్ దెమ్సెల్వ్స్. ఇలాగే ఎవరైతే ఈ సర్బ్స్ యుగోస్లావియాలో ఉన్నారో వాళ్ళు మొత్తం కంట్రీని వాళ్ళది అని అనుకోవడం, అది క్లెయిమ్ అవ్వాలి అనుకోవడం తప్పు. ది క్లైమ్స్ వీ మేక్ షుడ్ బి రీజనబుల్. మనం ఏమైతే కోరుకుంటామో, పొందాలనుకుంటామో అది రీజనబుల్గా ఉన్నది. దే షుడ్ బి సచ్ దట్ కెన్ బి మేడ్ అవైలబుల్ టు అదర్స్ ఇన్ అన్ ఈక్వల్ మెజర్. దస్ ఏ రైట్ కమ్స్ విత్ అన్ ఆబ్లిగేషన్ టు రెస్పెక్ట్ అదర్స్ రైట్స్. మనం ఏదైతే రైట్ కావాలనుకుంటామో, మనకి ఏవైతే రైట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయో అవి ఒక బాధ్యతతో ఉంటాయి. ఇతరులకు కూడా సేమ్ అదే గౌరవం, ఇతరులకు కూడా సేమ్ రైట్స్ అనేవి ఉండేలా ఈ రైట్స్ అనేవి రూపొందించబడతాయి. జస్ట్ బికాస్ వి క్లైమ్ సంథింగ్ ఇట్ డస్ నాట్ బికమ్ అవర్ రైట్. మనం ఏదైతే పొందగలుగుతామో అది కేవలం మన రైట్ మాత్రమే కాదు. ఇట్ హ్యాస్ టు బి రికాగ్నైజ్డ్ బై ద సొసైటీ వి లివ్ ఇన్. అది మనం ఏదాంటి ఒక హక్కును కోరుకుంటాం, ఆ హక్కు ఓన్లీ మనకి మాత్రమే కరెక్ట్ అనిపించేలా ఉండకూడదు, సొసైటీ చేత గుర్తింపబడాలి. ఈ హక్కు అనేది అందరికీ ఉండాలి అని చెప్పి. రైట్స్ ఎక్వైర్ మీనింగ్ ఓన్లీ ఇన్ సొసైటీ. రైట్స్ అనేవి సొసైటీ చేత నిర్ధారించబడేలా ఉండాలన్నమాట. దాని యొక్క మీనింగ్ అది సొసైటీకి మొత్తం మంచి జరిగేలా ఉండాలి. ఎవ్రీ సొసైటీ మేక్స్ సర్టైన్ రూల్స్ టు రెగ్యులేట్ అవర్ కండక్ట్. దే టెల్ us వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. మనకి సొసైటీ చెప్తుంది ఏది మంచి ఏది చెడు, అలా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సొసైటీ కొన్ని రూల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వాట్ ఈస్ రికాగ్నైజ్డ్ బై ది సొసైటీ యాజ్ రైట్ఫుల్ బికమ్స్ ది బేసిక్ ఆఫ్ రైట్స్. ఏదైతే సొసైటీ చేత ఇది మంచిది అని యాక్సెప్ట్ చేయబడుతుందో దాని యొక్క హక్కు కింద గుర్తించబడుతుంది. దట్ ఈస్ వై ది నోషన్ ఆఫ్ రైట్స్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ సొసైటీ టు సొసైటీ. కాబట్టి ఈ సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఈ రైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కాలానుగుణంగా చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే సొసైటీకి కూడా ఇవి మారుతూ ఉంటాయి.
200 years ago, anyone who said that women should have right to vote would have sounded strange. 200 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళకి కూడా ఓటు వేసే హక్కు ఉండాలి అంటే అది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపించేదంట, స్ట్రేంజ్ అనిపించేదంట. కానీ టుడే నాట్ గ్రాంటింగ్ దెమ్ ఓట్ ఇన్ సౌదీ అరేబియా అపియర్ స్ట్రేంజ్. మనకి ఈరోజు ఆడవాళ్ళు ఎవరైతే సౌదీ అరేబియాలో ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ హక్కు అనేది లేదు అనేది వినడానికి ఇప్పుడు స్ట్రేంజ్గా అనిపిస్తుంది. అంటే కాలాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది, ఇంకా సొసైటీని బట్టి ఇది మారుతూ ఉంటుంది. వెన్ ద సోషల్లీ రికగ్నైజ్డ్ క్లెయిమ్స్ ఆర్ రిటన్ ఇన్ టు లా దే ఎక్వైర్ రియల్ ఫోర్స్. ఏవైతే సొసైటీ చేత హక్కులు అని గుర్తించబడతాయో అది చట్టం చేయబడినట్టయితే అది నిజమైన శక్తి, అది రియల్ ఫోర్స్ అనమాట. అదర్వైజ్ దే రిమైన్ మియర్లీ యాజ్ న్యాచురల్ ఆర్ మోరల్ రైట్స్. లేకపోతే వాటిని న్యాచురల్ లేదా మోరల్ రైట్స్ అని చెప్పి అంటుంటాం, లేదంటే అవి అలా రిమైండ్ చేయబడాలి. ది ప్రిజనర్స్ ఇన్ గొనాటెమో బే హ్యాడ్ ఏ మోరల్ క్లెయిమ్ నాట్ టు బి టార్చర్డ్ ఆర్ హ్యూమిలేటెడ్, బట్ దే కుడ్ నాట్ గో టు ఎనీ వన్ టు ఎన్ఫోర్స్ దిస్ క్లెయిమ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో గొనాటెమో బేలో వాళ్ళు మోరల్ క్లెయిమ్ అంటే మోరల్ క్లెయిమ్ అనేది టార్చర్ లేకుండా హ్యూమానిటీ అనేది ఉండాలనుకున్నారు. బట్ దే కుడ్ నాట్ గో టు ఎనీ వన్ టు ఎన్ఫోర్స్ దిస్ క్లెయిమ్. కానీ ఇది అందరికీ అమలుపరచాలి అని లేదు, అంటే ఈ విధంగా జరగకూడదు అని చెప్పి. వెన్ లా రికగ్నైజెస్ సమ్ క్లెయిమ్స్ దే బికమ్ ఎన్ఫోర్సబుల్. ఎప్పుడైతే ఒక చట్టం అనేది గుర్తించబడుతుందో అది స్థాపించబడుతుంది, అదే అప్పటి నుంచి యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీ క్యాన్ దెన్ డిమాండ్ దేర్ అప్లికేషన్. ఆ టైంలో మనం డిమాండ్ చేయగలచ్చు అలాంటి అప్లికేషన్ కోసం. వెన్ ఫెలో సిటిజన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ డు నాట్ రెస్పెక్ట్ దీస్ రైట్స్ వీ కాల్ ఇట్ వైలేషన్ ఆర్ ఇన్ఫ్రింగ్మెంట్ ఆఫ్ అవర్ రైట్స్. ఇలా ఎవరైతే కొంతమంది పౌరులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఇక్కడ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడిన రైట్స్ ఉన్నాయో వాటిని వైలేట్ చేసినట్టయితే, అధిగమించినట్టయితే, లేదంటే వాటిపైన ఇన్ఫ్రింగ్మెంట్ అంటే దండయాత్ర, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే మన రైట్స్ కోసం మనం పోరాడవచ్చు. ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ సిటిజన్స్ కెన్ అప్రోచ్ కోర్ట్స్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్స్. అలాంటి పరిస్థితుల్లో పౌరులు కోర్టుని ఆశ్రయించవచ్చు వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి. సో ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఎనీ క్లైమ్ ఎ రైట్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ దీస్ 3 ఈక్వాలిటీస్. ఏదైతే మనం పొందాలి అనుకుంటామో ఒక హక్కుని దానికి ఖచ్చితంగా 3 క్వాలిటీస్ అయితే ఉండాలి. రైట్స్ ఆర్ రీజనబుల్. ఫస్ట్ ఏంటి, అవి రీజనబుల్గా ఉండాలి. క్లైమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది రీజనబుల్గా ఉండాలి. రికాగ్నైజ్డ్ బై సొసైటీ, అది సొసైటీ చేత గుర్తింపు పొందబడాలి, అంటే అదే విధమైన క్లైమ్ అనేది అందరూ కోరుకోవడం. అండ్ శాంక్షన్ బై లా, తర్వాత దాన్ని ఈ చట్టం మంజూరు చేయబడాలి. ఇలా 3 క్వాలిటీస్ ఉన్నట్టయితేనే దాన్ని హక్కు అని పిలువబడడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న కార్టూన్ చూడండి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ నాట్ ప్రొటెక్టింగ్ ఆర్ ఈవెన్ అటాకింగ్ ది రైట్స్ ఆఫ్ దేర్ ఓన్ సిటిజన్స్, వై డూ దే డూ దట్? ఇక్కడ ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళే రైట్స్కి అటాక్ చేస్తే కనుక ఏంటి, అలా ఎందుకు చేస్తారు? వై డూ వీ నీడ్ రైట్స్ ఇన్ ఏ డెమోక్రసీ? మనకి ప్రజాస్వామ్యంలో హక్కులు అనేవి ఎందుకు కావాలి? రైట్స్ ఆర్ నెసెసరీ ఫర్ ది వెరీ సస్టెనెన్స్ ఆఫ్ ఏ డెమోక్రసీ. ఈ రైట్స్ అనేవి చాలా అవసరం అన్నమాట జీవనోపాధి కోసం ప్రజాస్వామ్యంలో. ఇన్ ఏ డెమోక్రసీ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు హ్యావ్ ది రైట్ టు ఓట్ అండ్ ది రైట్ టు బి ఎలెక్టెడ్ టు గవర్నమెంట్. ఇక్కడ ప్రతి సిటిజన్ కూడా ఓట్ వేసే హక్కు అనేది ఉండాలి, అలాగే రైట్ టు బి ఎలెక్టెడ్ టు గవర్నమెంట్. ఫర్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ టు టేక్ ప్లేస్, ఒకవేళ ప్రజాస్వామ్య ఎలక్షన్స్ అనేవి ప్లేస్ చేసుకున్నట్టయితే ఇట్ ఈస్ నెసెసరీ దట్ సిటిజన్స్ షుడ్ హ్యావ్ ది రైట్ టు ఎక్స్ప్రెస్ దియర్ ఒపీనియన్. అప్పుడు ఇక్కడ ఎవరైతే సిటిజన్స్ ఉంటారో, పౌరులు ఉంటారో, వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఫామ్ పొలిటికల్ పార్టీస్, అలాగే స్వతంత్రంగా పార్టీస్ అనేవి ఫామ్ చేయగలగాలి. అండ్ టేక్ పార్ట్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీస్, అలాగే రాజకీయ యాక్టివిటీస్ కూడా చేయాలి. రైట్స్ ఆల్సో పెర్ఫార్మ్ ఏ వెరీ స్పెషల్ రోల్ ఇన్ ఏ డెమోక్రసీ. ఈ హక్కులు అనేవి ప్రజాస్వామ్యంలో చాలా స్పెషల్ రోల్ని, చాలా స్పెషల్ పాత్రను పోషిస్తాయి. రైట్స్ ప్రొటెక్ట్ ద మైనారిటీస్ ఫ్రమ్ ది ఒప్రెషన్ ఆఫ్ మెజారిటీ. ఇక్కడ మైనారిటీస్ నుంచి, అంటే తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళ యొక్క అణచివేతను ప్రొటెక్ట్ చేస్తుంది, సంరక్షిస్తుంది. అయ్యో వీళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు తక్కువ ఉన్నారని లేకుండా అందరినీ ఈక్వల్గా చూడగలగడం. దే ఎన్ష్యూర్ దట్ ద మెజారిటీ కెనాట్ డూ వాట్ ఎవర్ ఇట్ లైక్స్. అది ఏదో నగ్గింది కదా, మెజారిటీలో ఉంది కదా అని చెప్పేసి
దానికి ఇష్టం వచ్చినట్టు అది చేయడానికి ప్రవర్తించడానికి వీలు లేదు. రైట్స్ ఆర్ గ్యారంటీస్ విచ్ కెన్ బి యూజ్డ్ వెన్ థింగ్స్ గో రాంగ్. ఈ రైట్స్ అనేవి గ్యారంటీస్ అనమాట. ఏదైనా తప్పుగా వెళ్తున్నట్టయితే కనుక దాన్ని మనం తిరిగి ప్రశ్నించగలిగే ఉండేలాగా. థింగ్స్ మే గో రాంగ్ వెన్ సమ్ సిటిజన్స్ మే విష్ టు టేక్ అవే ది రైట్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క రైట్స్ వేరే వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే కనుక అది చాలా తప్పు అనమాట, అలాంటి కోరికలు అనేవి. దిస్ యూజువల్లీ హ్యాపెన్స్ వెన్ దోస్ ఇన్ మెజారిటీ వాంట్ టు డామినేట్ దోస్ ఇన్ మైనారిటీ. చెప్తున్నాం కదా, సాధారణంగా ఏం జరుగుతుంది అంటే మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీ పీపుల్ని డామినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సెర్బ్స్ వాళ్ళ యొక్క ఇది చూసాం కదా మనం, ఆ విధంగా ఉండకుండా ఉండాలి అని చెప్తున్నారు. ది గవర్నమెంట్ షుడ్ ప్రొటెక్ట్ ది సిటిజన్స్ రైట్స్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ను గవర్నమెంట్ అనేది ప్రొటెక్ట్ చేయగలగాలి పౌరుల యొక్క హక్కులను. బట్ సమ్ టైమ్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ మే నాట్ ప్రొటెక్ట్ ఆర్ మే ఈవెన్ అటాక్ ది రైట్స్ ఆఫ్ దేర్ ఓన్ సిటిజన్స్. కొన్నిసార్లు ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొటెక్ట్ చేయకపోగా కొన్నిసార్లు అవే అటాక్ చేస్తాయన్నమాట వాళ్ళ యొక్క హక్కులను. దట్ ఈస్ వై సమ్ రైట్స్ నీడ్ టు బి ప్లేస్డ్ హయ్యర్ దాన్ ది గవర్నమెంట్. కాబట్టి కొన్ని హక్కులు అనేవి గవర్నమెంట్ కన్నా కూడా పై పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. సో దట్ ద గవర్నమెంట్ కెనాట్ వైలేట్ దెమ్. కాబట్టి అప్పుడు ప్రభుత్వం దీన్ని అధిగమించడం కుదరదు. ఇన్ మోస్ట్ డెమోక్రసీస్ ది బేసిక్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ ఆర్ రిటెన్ డౌన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. చాలా డెమోక్రసీస్లో బేసిక్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇంకా రైట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీని గురించి చూసుకున్నట్టయితే భారతదేశ రాజ్యాంగంలో ఉన్న రైట్స్ గురించి చూసుకున్నట్టయితే ఇన్ ఇండియా, భారతదేశంలో లైక్ మోస్ట్ అదర్ డెమోక్రసీస్ ఇన్ ది వరల్డ్, అన్ని ప్రపంచ డెమోక్రసీస్ లాగే దీస్ రైట్స్ ఆర్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మన రైట్స్ కూడా మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సమ్ రైట్స్ విచ్ ఆర్ ఫండమెంటల్ టు అవర్ లైఫ్ ఆర్ గివెన్ ఏ స్పెషల్ స్టేటస్. కొన్ని హక్కులు అనేవి, కొన్ని ప్రాథమిక హక్కులు అనేవి మన జీవితానికి స్పెషల్ స్టేటస్ని పొందగలిగేలా చేస్తాయి. దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్. వాటిని ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి పిలుస్తుంటాం. వీ హ్యావ్ ఆల్రెడీ రీడ్ ఇన్ చాప్టర్ 2. మనం వీటిని చాప్టర్ 2లో ఆల్రెడీ చదివాం. ది ప్రిమబుల్ టు అవర్ కాన్స్టిట్యూషన్, అది కూడా ఎక్కడ చదివాం? మన భారత రాజ్యాంగం యొక్క పీఠికలో చదివాం. ఇట్ టాక్స్ అబౌట్ సెక్యూరింగ్ ఫర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ ఈక్వాలిటీ. ఇది ఏం చెప్పుద్ది? ఎవరైతే పౌరులు ఉంటారో వాళ్ళందరూ సమానత్వంగా ఉండాలి అని చెప్పి వాళ్ళని సెక్యూర్ చేసేలా ఉండాలి. లిబర్టీ అండ్ జస్టిస్, ఇంకా న్యాయం జరగాలి, ఇంకా లిబర్టీ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాం. ఫండమెంటల్ రైట్స్ పుట్ దిస్ ప్రామిస్ ఇన్ టు ఎఫెక్ట్. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్ట్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. దే ఆర్ అన్ ఇంపార్టెంట్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్స్ కాన్స్టిట్యూషన్. ఇవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్పెషల్ లక్షణాలు, ఇంపార్టెంట్ లక్షణాలు అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, చిన్న కార్టూన్ ఉంది. Everyone knows that the rich can have better lawyers in the courts. What is the point in talking about equality before law? ఇక్కడ చట్టం దృష్టిలో అందరూ సమానమని చెప్తూ ఉంటాం కదా, కానీ ఎవరైతే ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి లాయర్స్ అనే వాళ్ళు దొరుకుతారు. ఇది ఎలా చట్టం సమానం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, యూ ఆల్రెడీ నో అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ 6 ఫండమెంటల్ రైట్స్. మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 6 అని చెప్పేసి చదివాం ఆల్రెడీ మనం. క్యాన్ యూ రీకాల్ దిస్? వాటిని మీరు గుర్తు చేసుకోగలరా? వాట్ ఎగ్జాక్ట్లీ డూ దీస్ రైట్స్ మీన్ ఫర్ అన్ ఆర్డినరీ సిటిజన్? సాధారణ పౌరునికి ఈ రైట్స్ ఏంటి ఎగ్జాక్ట్గా చెప్పండి. లెట్ us లుక్ అట్ దీస్ వన్ బై వన్. దీన్ని మనం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక వీల్ అనేది ఉంది, ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి. రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ సమానత్వం. రైట్ టు ఫ్రీడమ్, అందరికీ స్వతంత్రం. రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరికీ సమానత్వం అనేది ఉండాలి, అది చూద్దాం. ది కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ద గవర్నమెంట్ షల్ నాట్ డెనీ టు ఎనీ పర్సన్ ఇన్ ఇండియా ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాన్స్టిట్యూషన్లో ఏమని చెప్తున్నారంటే ఇండియా ఈక్వల్ బిఫోర్ ది లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా. ఇండియా అనేది చట్టం దృష్టిలో సమానం, అలాగే అందరినీ సమానంగా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఇట్ మీన్స్ దట్ ద లా అప్లైస్ ఇన్ ది సేమ్ మేనర్ టు ఆల్. దాని యొక్క అర్థం ఏంటంటే ఈ ఏదైతే చట్టం ఉందో అది అందరికీ సమానంగా అన్వయించబడుతుంది.
రిగార్డ్లెస్ ఆఫ్ పర్సన్ స్టేటస్, అది పర్సన్ స్టేటస్ని చూడకుండా ఈ ప్రొటెక్షన్ అనేది అందరికీ సమానంగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ది రూల్ ఆఫ్ లా. దీన్ని రూల్ ఆఫ్ లా అని చెప్పి పిలుస్తాం. రూల్ ఆఫ్ లా ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ. రూల్ ఆఫ్ లా అనేది ప్రతి డెమోక్రసీకి కూడా ఫౌండేషన్, పునాది అనమాట. ఇట్ మీన్స్ దట్ నో పర్సన్ ఈజ్ అబోవ్ ది లా. ఎవరు కూడా చట్టం దృష్టిలో ఎక్కువ కాదు, అందరూ సమానమే. దెర్ కెనాట్ బి ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ ది పొలిటికల్ లీడర్. అది పొలిటికల్ లీడర్ అయినా సరే స్పెషల్ ఫీచర్స్ అనేవి ఏమి ఉండవు, వాళ్ళకు కూడా అందరూ కూడా సమానమే. గవర్నమెంట్ అఫీషియల్ అండ్ ఆర్డినరీ సిటిజన్, వాళ్ళు సాధారణ పౌరులైనా లేదంటే ప్రభుత్వంలో అధికారి అయినా సరే చట్టం దృష్టిలో సమానమే అని చెప్తున్నారు. ఎవ్రీ సిటిజన్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ టు ఏ స్మాల్ ఫార్మర్ ఇన్ ఏ రిమోట్ విలేజ్ ఈ సబ్జెక్టెడ్ టు ద సేమ్ లాస్. ఇక్కడ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళైనా సరే, లేదంటే ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న ఫార్మర్ అయినా సరే ఈ చట్టం అనేది అందరికీ సేమ్గా ఉంటుంది. నో పర్సన్ క్యాన్ లీగల్లీ క్లైమ్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ ఆర్ ప్రివిలేజ్ జస్ట్ బికాస్ హీ ఆర్ షీ హ్యాపెన్స్ టు బీ అన్ ఇంపార్టెంట్ పర్సన్. వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి అనేది స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. అది జస్ట్ అందరికీ కూడా సమానంగానే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ కదని చెప్పి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అనేది ఏం జరగదు ఈ లాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో ఏ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఫేస్డ్ ఏ కోర్ట్ కేస్ ఆన్ చార్జెస్ ఆఫ్ చీటింగ్. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రైమ్ మినిస్టర్ అంట, ఒక కంట్రీలో ఒక ప్రైమ్ మినిస్టర్ అంట కోర్ట్ కేసు ఫైల్ చేయబడిందంట అతని మీద, చీటింగ్ కేసు అనమాట. ది కోర్ట్ ఫైనలీ డిక్లేర్డ్ దట్ హీ వాజ్ నాట్ గిల్టీ. అతను అపరాధి కాదు అని చెప్పి తర్వాత కోర్ట్ చెప్పింది. నాట్ గిల్టీ అంటే అతను తప్పేం చేయలేదని చెప్పి చెప్పింది. బట్ యాజ్ లాంగ్ యాజ్ ది కేస్ కంటిన్యూడ్, కానీ ఈ కేస్ కంటిన్యూ అయినంత కాలం కూడా హీ హ్యాడ్ టు గో టు ది కోర్ట్. అతను కోర్ట్కి వెళ్ళాల్సింది. గివ్ ఎవిడెన్స్ అండ్ ఫైల్ పేపర్స్, అతను సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళలాగే ఫైల్ పేపర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, జస్ట్ లైక్ ఎనీ అదర్ సిటిజన్, అందరిలాగే. This basic position is further clarified in the Constitution by spelling out some implications of the right to equality. ఈ బేసిక్ పొజిషన్ అనేది మనకి తర్వాత క్లారిఫై చేస్తుంది అనమాట. ఇంప్లికేషన్స్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్ గురించి చెప్తుంది. ది గవర్నమెంట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎగైన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. వాళ్ళు పుట్టిన ప్లేస్ బట్టి కానీ, వాళ్ళ యొక్క లింగ భేదం బట్టి కానీ, క్యాస్ట్ బట్టి కానీ, రేస్ బట్టి కానీ, రిలీజియన్ బట్టి కానీ ఎగనెస్ట్ ఉండకూడదు, డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఎవ్రీ సిటిజన్ షెల్ హ్యావ్ ఎసెస్ టు పబ్లిక్ ప్లేసెస్ లైక్ షాప్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ సినిమా హాల్స్. అందరికీ కూడా ఒకే రకమైన ఎసెస్ అనేది ఉండాలి, పబ్లిక్ ప్లేసెస్లో అయినా, షాప్స్ అయినా, రెస్టారెంట్స్ అయినా, హోటల్స్ అయినా, సినిమా హాల్స్ అయినా. సిమిలర్లీ సమానంగా there shall be no restriction with regard to the use of wells, tanks, bathing ghats, roads, playgrounds and places of public resorts maintained by government or dedicated to the use of general public. ఇక్కడ జనరల్గా పబ్లిక్ యూజ్ చేసుకునేది కానీ, లేదంటే గవర్నమెంట్ ప్లేస్ కానీ అందరికీ సమానంగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది కూడా ఉండకూడదు అనమాట. దిస్ మైట్ అపియర్ వెరీ ఆబ్వియస్, ఇవి చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడుతుంది. బట్ ఇట్ వాస్ నెసెసరీ టు incorporate these rights in the constitution of our country, where the traditional caste system did not allow people from some communities to access all public places. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి కమ్యూనిటీస్, పార్టీస్, క్యాస్ట్ సిస్టమ్ ఇలాంటివన్నీ రద్దు చేయడానికి ప్రభుత్వం వాళ్ళని కూడా పబ్లిక్ ప్లేసెస్లో అలౌ చేయడానికి, వాళ్ళకి కూడా కొన్ని ఉద్యోగాలు కల్పించడం, ఇలాంటి చర్యలు చేపట్టింది. ది సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు పబ్లిక్ జాబ్స్. అదేవిధంగా పబ్లిక్ జాబ్స్ కోసం కూడా ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఆల్ సిటిజన్స్ హ్యావ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు ఎనీ పొజిషన్ ఇన్ ది గవర్నమెంట్. నో సిటిజన్ షాల్ బి డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్ ఆర్ మేడ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆన్ ది గ్రౌండ్స్ మెన్షన్ అబోవ్. వాళ్ళని రాకూడదు, అలా చేయకుండా వాళ్ళు కూడా ప్రతి ఆపర్చునిటీ అందరితో పాటుగా ఈక్వల్గా ఉండేలా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఈజీగా ఉండేలా, వివక్ష అనేది లేకుండా చూడడం, అలా ప్రతిదీ కూడా పైన ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట. యూ హ్యావ్ read in chapter 4 that the government of India has provided reservations for scheduled castes, scheduled tribes and other backward classes. మనం చాప్టర్ 4లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ అనేది రిజర్వేషన్స్ అనేది తీసుకొచ్చింది, షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, ట్రైబ్స్ కానీ,
ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ తీసుకొచ్చింది. వేరియస్ గవర్నమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ స్కీమ్స్ ఫర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ఉమెన్. ఇంకా వేరే వివిధ రకాల గవర్నమెంట్లకు దాంట్లో ఉమెన్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చే స్కీమ్స్ అనేవి తీసుకురావడం కూడా జరిగింది. ఫర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ఉమెన్ పూర్ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ జాబ్స్. కొన్ని జాబ్స్కి అయితే లేని వాళ్ళు ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ని కూడా వాళ్ళకు కూడా కొంత ఏర్పాటు అనేది చేసింది. ఆర్ దీస్ రిజర్వేషన్స్ అగెన్స్ట్ ది రైట్ టు ఈక్వాలిటీ. ఈ రిజర్వేషన్స్ అనేవి ఈక్వాలిటీ కింద ఎందుకు వస్తాయి? దే ఆర్ నాట్, రావు అని అనుకుంటుంటాం నార్మల్గా. ఫర్ ఈక్వాలిటీ డస్ నాట్ మీన్ గివింగ్ ఎవ్రీ వన్ ది సేమ్ ట్రీట్మెంట్. ఈక్వాలిటీ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వదు. నో మ్యాటర్ వాట్ దే నీడ్, వాళ్ళకి ఏం కావాల్సింది అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. ఈక్వాలిటీ మీన్స్ గివింగ్ ఎవ్రీ వన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు అచీవ్ వాట్ ఎవర్ వన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్. ఈక్వాలిటీ అనే దానికి అర్థం ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలను కల్పించడం, వాళ్ళు దానికి క్యాపబుల్ అయినట్టయితే. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నెసరీ టు గివ్ స్పెషల్ ట్రీట్మెంట్ టు సమ్వన్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీ. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ సమాన అవకాశాలు కల్పించాలి అన్న దృష్టితో కొంతమందికి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటుంది. అదేంటనేది చూద్దాం. దిస్ ఈజ్ వాట్ జాబ్ రిజర్వేషన్స్ డూ. అది జాబ్ రిజర్వేషన్స్ ఏదైతే చేస్తుందో అది ఇదే. జస్ట్ టు క్లారిఫై దిస్, దీన్ని క్లారిఫై చేయడం కోసం, ది కాన్స్టిట్యూషన్ సేస్ దట్ రిజర్వేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆర్ నాట్ ఏ వైలేషన్ ఆఫ్ ది రైట్ టు ఈక్వాలిటీ. ఇలా రిజర్వేషన్ అనేది తీసుకొస్తే అది రూల్స్ని అధిగమించినట్టే కదా, వైలేషన్ చేసినట్టే కదా అని చెప్పి అనుకుంటాం. కానీ అది కాదు. ఈక్వాలిటీ కోసమే ఈ రిజర్వేషన్స్ అనేవి తీసుకొచ్చారు. ది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్ ఎక్స్టెండ్ టు సోషల్ లైఫ్ యాజ్ వెల్. ఈ వివక్ష లేని సోషల్ లైఫ్ కోసమే ఈ ప్రిన్సిపల్స్ అనేవి రాబడినాయి. ది కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ వన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్, ది ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ, అండ్ క్లియర్లీ డైరెక్ట్స్ ది గవర్నమెంట్ టు పుట్ అండ్ ఎండ్ టు ఇట్. ఈ అన్టచబిలిటీ అనేది మొత్తం లేకుండా అంత గవర్నమెంట్ అంతా ఒకటే విధంగా ఉండేలా, క్లియర్గా ఉండేలాగా అప్పటి వరకు ఇది కొనసాగుతుంది. ది ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ హ్యాస్ బీన్ ఫర్బిడెన్ ఇన్ ఎనీ ఫార్మ్. అన్టచబిలిటీ హియర్ డస్ నాట్ ఓన్లీ మీన్ రిఫ్యూజల్ టు టచ్ పీపుల్ బిలాంగింగ్ టు సర్టైన్ కాస్ట్స్. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా అన్టచబిలిటీ అనేది కొన్ని ప్లేసెస్లో ఉంది. పీపుల్ బిలాంగింగ్ టు సర్టైన్ కాస్ట్స్, కొంతమంది క్యాస్ట్ వాళ్ళు ఫలానా క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని టచ్ చేయకూడదు అన్న విధంగా కూడా ఆలోచిస్తుంటారు. ఇట్ రిఫర్స్ టు ఎనీ బిలీఫ్ ఆర్ సోషల్ ప్రాక్టీస్ విచ్ లుక్స్ డౌన్ అపాన్ పీపుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దర్ బర్త్ విత్ సర్టైన్ క్యాస్ట్ లేబుల్స్. ఇలా ఎందుకు వచ్చిందంటే సోషల్ లైఫ్ నమ్మకం ఏంటంటే వాళ్ళు బై బర్తే ఈ క్యాస్ట్ లేబుల్స్తో పుడతారనమాట. అంటే సపోజ్ ఇప్పుడు బ్రాహ్మిన్స్కి పుట్టిన వాళ్ళు బ్రాహ్మిన్స్ అని అలా ఆ విధంగా. Such practice denies them interaction with others or access to public places as equal citizens. ఇలాంటివి జరగడం వల్ల పబ్లిక్ ప్లేసెస్లో కూడా వీళ్ళు ఈక్వల్గా చూడలేకపోవడం, వీళ్ళతో ఈజీగా ఇంటరాక్షన్ అవ్వకపోవడం, వాళ్ళని ఆపోజ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ద కాన్స్టిట్యూషన్ మేడ్ అన్టచబిలిటీ ఏ పనిషబుల్ ఆఫెన్స్. ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే అన్టచబిలిటీ అనేది ఒక అలాంటి వివక్ష చూపే వాళ్ళకి ఒక కఠినతరమైన నేరం కింద పరిగణిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి యాక్టివిటీ. గో ద ప్లే గ్రౌండ్ ఆఫ్ ది స్కూల్ ఆర్ ఎనీ స్టేడియం అండ్ వాచ్ ఏ 400 మీటర్ రేస్ ఆన్ ఎనీ ట్రాక్. ఇక్కడ ఏదైనా ఒక ప్లే గ్రౌండ్ కానీ స్కూల్ కానీ వెళ్ళి 400 మీటర్ రేస్ జరుగుతుంటే దాన్ని గమనించమని చెప్తున్నారు. వై ఆర్ ది కాంపిటీటర్స్ ఇన్ ది అవుటర్ లైన్ ప్లేస్డ్ అహెడ్ ఆఫ్ దోస్ ఇన్ ది ఇన్నర్ లైన్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది రేస్. ఇక్కడ 400 మీటర్స్ రేస్ జరుగుతున్నప్పుడు అవుట్ లైన్లో ఉన్న వాళ్ళు కొంచెం ముందుంటారు, స్టార్టింగ్లో ఇన్నర్ లైన్లో ఉన్న వాళ్ళకన్నా కూడా. ఎందుకు? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ది కాంపిటీటర్స్ స్టార్ట్ ది రేస్ ఫ్రమ్ ది సేమ్ లైన్. అందరు కూడా ఒకే లైన్ నుంచి ఈ కాంపిటీషన్ అనేది స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? విచ్ ఆఫ్ దీస్ టూ వుడ్ బీ అన్ ఈక్వల్ అండ్ ఫెయిర్ రేస్? అప్లై దిస్ ఎగ్జాంపుల్ టు ఏ కాంపిటీషన్ ఫర్ జాబ్స్. ఇదే కాంపిటీషన్ మీరు అర్థం చేసుకుని ఉంటారు. అదే కాంపిటీషన్ని ఇక్కడ జాబ్స్ కూడా అన్వయించి ఆలోచించమని చెప్తున్నారు. అబ్జర్వ్ ఎనీ బిగ్ పబ్లిక్ బిల్డింగ్. ఏదైనా ఒక పెద్ద పబ్లిక్ బిల్డింగ్ని చూడమని చెప్తున్నారు. ఈస్ దర్ ఏ ర్యాంప్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ నడవడానికి ప్రత్యేకమైన ర్యాంప్ ఏమైనా ఉంటుందా? ఆర్ దర్ ఎనీ అదర్ ఫెసిలిటీస్ దట్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ టు యూస్ ది బిల్డింగ్స్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఎనీ వన్ ఎల్స్. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో మిగతా వాళ్ళలాగే వాళ్ళు ఈ బిల్డింగ్ని వాడుకోగలరా? షుడ్ దీస్ స్పెషల్ ఫెసిలిటీస్ బి ప్రొవైడెడ్. ఒకవేళ స్పెషల్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేసినట్టయితే ఇఫ్ ఇట్ లీడ్స్ టు ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఆన్ ది బిల్డింగ్,
దానికోసం ఎక్కువగా డబ్బులు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందా? డూ దీ స్పెషల్ ప్రొఫెషన్స్ గో ఎగ్నెస్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ? ఇవి ఈక్వాలిటీకి సంబంధించిన ప్రిన్సిపల్స్కి ఎగ్నెస్ట్గా ఉన్నాయా? ఆలోచించండి. మీరు ఇది ఆలోచిస్తుంటే మ్యాక్సిమం మీకు లింగ వివక్షత, రిజర్వేషన్స్ వాటిపైన ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. మెనీ ఫార్మ్స్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇక్కడ అనేక రకాలుగా అంటరానితనం గురించి చెప్తున్నారు చూడండి. ఇన్ 1999లో పి సాయినాథ్ wrote a series of news reports in the Hindu describing untouchability and caste discrimination that was still being practiced against Dalits or persons belonging to scheduled caste. ఇక్కడ 1999లో పి సాయినాథ్ అని న్యూస్ రిపోర్టర్ ది హిందూ పేపర్లో ఏ విధంగా ఈ అన్టచబిలిటీని, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని వివరించారంటే, ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్లో దళితులు కానీ, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ కానీ ఈ ఈ వివక్ష అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. టీ స్టాల్స్ కెప్ 2 kinds of cups, వన్ ఫర్ దళిట్స్, వన్ ఫర్ అదర్స్. టీ స్టాల్ వాళ్ళు కూడా 2 రకాల కప్పులు మెయింటైన్ చేస్తారంట. ఒక రకం కప్పులు ఈ దళిట్స్కి అలాంటి వాళ్ళకి ఇస్తారు, మిగిలిన రకం కప్పులు మిగతా వాళ్ళకి యూజ్ చేస్తారంట. బార్బర్స్ రిఫ్యూజర్ టు సర్వ్ దళిత్ క్లయింట్స్. ఇక్కడ ఎవరైతే బార్బర్స్ ఉంటారో వాళ్ళు దళిత్ క్లయింట్లకి సర్వ్ చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట, వ్యతిరేకిస్తున్నారు అనమాట. దళిత్ స్టూడెంట్స్ వర్ మేడ్ టు సిట్ సెపరేట్లీ ఇన్ ది క్లాస్ రూమ్ ఆర్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ సెపరేట్ పిక్చర్. ఇక్కడ దళిత్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెపరేట్ క్లాస్ రూమ్లో కూర్చోవడం కానీ, లేదంటే క్లాస్ రూమ్లో ఒక సెపరేట్ ప్లేస్లో కూర్చోవడం కానీ, వాళ్ళు తాగే డ్రింకింగ్ వాటర్ కూడా సపరేట్గా తీసుకోవడం కానీ ఇలా ఉంటున్నాయన్నమాట. దళిత్ గ్రూమ్స్ వర్ నాట్ అలౌడ్ టు రైడ్ ఏ హార్స్ ఇన్ ది వెడ్డింగ్ ప్రొసెషన్స్. ఇంకా ఎవరైతే ఈ దళితుల్లో పెళ్లి వాళ్ళు ఉంటారో, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకులు కానీ హార్స్ రైడింగ్ అనేది చేసే ఇది కూడా వాళ్ళకి లేదనమాట, పెళ్లి కొడుకులకు. దళిత్స్ వర్ నాట్ అలౌడ్ టు యూజ్ కామన్ హ్యాండ్ పంప్ ఆర్ ఇఫ్ ది డిడ్ ది హ్యాండ్ పంప్ వాస్ వాష్డ్ టు ప్యూరిఫై. దళితులు వెళ్ళి హ్యాండ్ పంప్ని టచ్ చేసి వాళ్ళ దాహం తెచ్చుకునే అవకాశాలు కూడా లేవు. ఒకవేళ అలా చేసినట్టయితే మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేయడం, వాష్ చేయడం అలాంటివి చేస్తుంటారంట. రైట్ టు ఫ్రీడమ్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఫ్రీడమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దానికన్నా ముందు ఇక్కడ ఒక కార్టూన్ ఉంది చూడండి. షుడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బి ఎక్స్టెండెడ్ టు దోస్ హు ఆర్ స్ప్రెడింగ్ రాంగ్ అండ్ నారో మైండెడ్ ఐడియాస్. ఈ ఫ్రీడమ్ అనేది ఎవరైతే రాంగ్ లేదంటే సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఐడియాలను కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చా? షుడ్ దే బీ అలౌడ్ టు కన్ఫ్యూజ్ ది పబ్లిక్. వాళ్ళు ఈ విధంగా చేయడానికి పబ్లిక్లో అలౌ ఉందా అని చెప్పేసి ఇక్కడ కార్టూన్ అడుగుతున్నారు క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫ్రీడమ్ మీన్స్ అబ్సెన్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఏంటంటే అవరోధాలు లేకుండా ఉండదు. ఇన్ ప్రాక్టికల్ లైఫ్ ఇట్ మీన్స్ అబ్సెన్స్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ అవర్ అఫైర్స్ బై అదర్స్, బీ ఇట్ అదర్ ఇండివిజువల్స్ ఆర్ ది గవర్నమెంట్. మన విషయాల్లో ఇతరులు కానీ గవర్నమెంట్ కానీ జోక్యం చేసుకోకుండా ఉండడాన్ని ఫ్రీడమ్ అని పిలుస్తుంటాం. వీ వాంట్ టు లివ్ ఇన్ సొసైటీ. మనం సొసైటీలో జీవించాలనుకుంటాం. బట్ వీ వాంట్ టు బి ఫ్రీ. కానీ స్వేచ్ఛగా బతకాలి అనుకుంటాం. వీ వాంట్ టు డూ థింగ్స్ ఇన్ ది వే వీ వాంట్ టు డూ దెమ్. మనం ఏదైనా చేయాలి అనుకుంటే అది మనకు నచ్చిన రీతిలో చేయాలి అని అనుకుంటాం. అదర్ షుడ్ నాట్ డిక్టేట్ అస్ వాట్ వీ షుడ్ డూ. ఎదుటి వాళ్ళు మనకి చెప్పకూడదు మనం ఏం చేయాలి అనేది. సో అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్ సిటిజన్స్ హ్యావ్ ది రైట్ టు. ఈ విధమైన ఆలోచనల ప్రకారం భారత రాజ్యాంగంలో పౌరులకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే, ఫ్రీడమ్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనకు నచ్చిన స్పీచ్ కానీ మనకి నచ్చింది కానీ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం అనేది ఉంది. అది ఎదుటి వాళ్ళని కించపరచకుండా ఉండేదై ఉండాలి. అసెంబ్లీ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్. ఫార్మ్స్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్. మన అసోసియేషన్స్ ఇంకా యూనియన్స్ కూడా స్థాపించుకోవచ్చు. మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది కంట్రీ. ప్రపంచం మొత్తం ఫ్రీగా, ప్రపంచం కాదు భారతదేశం మొత్తం ఫ్రీగా తిరగచ్చు, మనం ఎక్కడ కావాలంటే అక్కడే ఉండొచ్చు. డిసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. మనం బిజినెస్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా, ఏ విధమైన ప్రొఫెషన్ చేయాలనుకున్నా అది మన ఇష్టం, మనం ఎంచుకోవచ్చు. యూ షుడ్ రిమెంబర్ దట్ ఎవ్రీ సిటిజన్ హ్యావ్ ది రైట్ టు ఆల్ దీస్ ఫ్రీడమ్స్. ప్రతి సిటిజన్కి, ప్రతి పౌరునికి ఇలాంటి హక్కులు అనేవి ఉన్నాయి ఫ్రీడమ్ కోసం. దట్ మీన్స్ యూ కెనాట్ ఎక్సర్సైజ్ యువర్ ఫ్రీడమ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ వైలేట్స్ అదర్స్ రైట్ టు ఫ్రీడమ్.
కానీ ఇక్కడ ఏంటంటాం, మనకి మనం నచ్చే చేసేవి స్వతంత్రం అయితే ఉంది, కానీ పక్క వాళ్ళ యొక్క రైట్స్ని వైలేట్ చేయకూడదు, వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి మనం భంగం కలిగించకూడదు. యువర్ ఫ్రీడమ్ షుడ్ నాట్ కాజ్ పబ్లిక్ న్యూసెన్స్ ఆర్ డిసార్డర్. మన ఫ్రీడమ్ అనేది పబ్లిక్లో న్యూసెన్స్ అవ్వకూడదు, రూల్స్కి అధిగమించి జరగకూడదు. యు ఆర్ ఫ్రీ టు డూ ఎవ్రీథింగ్ విచ్ ఇంజూర్స్ నో వన్ ఎల్స్. మనం ఇతరులకు హాని కలగలేనిది ఏదైనా సరే మనకు నచ్చినట్టుగా చేయొచ్చు. ఫ్రీడమ్ ఈజ్ నాట్ అన్లిమిటెడ్ లైసెన్స్ టు డూ వాట్ వన్ వాంట్స్. ఫ్రీడమ్ అనేది అన్లిమిటెడ్ లైసెన్స్ ఏం కాదు, మనం ఏం కావాలంటే అది చేసేయడానికి. అకార్డింగ్లీ ది గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ సెర్టైన్ రెస్పాన్సిబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ అవర్ ఫ్రీడమ్స్ ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద సొసైటీ. ఈ గవర్నమెంట్ అనేది రీజనబుల్గా, అందరికీ రీజనబుల్గా ఉండాల్సి ఉంటుంది. మనం కోరుకున్న ఫ్రీడమ్ ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెడుతుంది మన ఫ్రీడమ్ పైన, ఈ సొసైటీలో జీవించాలి అంటే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం మాట్లాడాలనుకున్న, ఏదైనా స్పీచ్ ఇవ్వాలనుకున్న మనకు ఆ ఫ్రీడమ్ ఉంది అని చెప్పుకున్నాం కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ. ఎలాంటి డెమోక్రసీలో అయినా ఈ ఫీచర్స్ అనేవి, ఈ లక్షణాలు అనేవి ఉంటాయి. అవర్ ఐడియాస్ అండ్ పర్సనాలిటీ డెవలప్ ఓన్లీ వెన్ ఎలాంటి డెమోక్రసీలో ఎలా అయినా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది, ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి, ఇలాంటి లక్షణం అనేది ఉండాలి. అవర్ ఐడియాస్ అండ్ పర్సనాలిటీ డెవలప్ ఓన్లీ వెన్ వీ ఆర్ ఏబుల్ టు ఫ్రీలీ కమ్యూనికేట్ విత్ అదర్స్. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ లేదంటే ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలన్నా మన అందరితో మనకు నచ్చింది చెప్పగలిగే స్వతంత్రం ఉండాలి. యూ మే థింక్ డిఫరెంట్లీ ఫ్రమ్ అదర్స్. మనం ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ 100 people think in one way, you should have the freedom to think differently and express your views accordingly. ఒక 100 మంది ఒకే రకంగా ఆలోచిస్తే మనం దానికి కొత్తదనంతో ఆలోచించి ఫ్రీడమ్ని బేస్ చేసుకొని అది అందరికీ చెప్పి మన ఒపీనియన్ అనేది దానిపైన ఎలా ఉంది అని చెప్పగలిగేలా ఉండాలి ఈ ఫ్రీడమ్ అనేది. యూ మే డిసగ్రీ విత్ ఎ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ అసోసియేషన్. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ పాలసీని కానీ, యాక్టివిటీస్ని కానీ, ఏదైనా ఒక సంఘాన్ని కానీ ఒప్పుకోకుండా కూడా ఉండొచ్చు. యు ఆర్ ఫ్రీ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్ ఆర్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది అసోసియేషన్ ఇన్ యువర్ కాన్వర్జేషన్ విత్ పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. మనం ఒక గవర్నమెంట్ కానీ లేదంటే యాక్టివిటీస్ కానీ క్రిటిసైజ్ చేయొచ్చు, అసోసియేషన్ని కానీ, మన పేరెంట్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర. యు మే పబ్లికైజ్ యువర్ వ్యూస్ త్రూ ఏ పాంప్లెట్, మ్యాగజైన్ ఆర్ న్యూస్ పేపర్. మనం ఏదైతే అనుకుంటున్నామో అది పబ్లికైజ్ చేసి మనం పాంప్లెట్లో కానీ, మ్యాగజైన్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ ప్రచురించవచ్చు. యూ క్యాన్ డూ ఇట్ త్రూ పెయింటింగ్స్, పోట్రీ ఆర్ సాంగ్స్. మనం ఇదే విధానాన్ని పెయింటింగ్స్ వేయడంలో కానీ, పోట్రీలో కానీ, సాంగ్స్లో కానీ ఫ్రీగా ఆలోచించవచ్చు. హవెవర్ యూ కెనాట్ యూస్ దిస్ ఫ్రీడమ్ టు ఇన్స్టిగేట్ వైలెన్స్ అగెనిస్ట్ అదర్స్. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, కాకపోతే ఈ ఫ్రీడమ్ అనేది పక్క వాళ్ళకి ఎగ్నెస్ట్ అవ్వకూడదు, వాళ్ళ యొక్క హక్కుల్ని వైలెన్స్ చేసేలా ఉండకూడదు. యూ కెనాట్ యూజ్ ఇట్ టు ఇన్సైట్ పీపుల్ టు రెబెల్ అగెనిస్ట్ గవర్నమెంట్. అది ప్రభుత్వాన్ని రెబెల్ అగెనిస్ట్గా ఉండేలా కూడా చేయకూడదు మనం. Neither can you use it to defame others by saying false and mean things that cause damage to a person's reputation. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఫ్రీడమ్ని తీసుకునేప్పటికీ అది తప్పుగా ఉండకూడదు, ఇతరులకి డ్యామేజ్ కలిగించకూడదు, డిఫేమ్ చేయకూడదు, ఇతరులకు రెప్యుటేషన్ అనేది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సిటిజన్స్ హ్యావ్ ది ఫ్రీడమ్ టు హోల్డ్ మీటింగ్స్, processions, rallies and demonstrations on any issue. ఇక్కడ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వతంత్రంగా మీటింగ్స్ కండక్ట్ చేసుకోగలిగేలా, ప్రొసెషన్స్, ర్యాలీస్, డెమోన్స్ట్రేషన్స్ ఇలా ఏ ఇష్యూ మీదన్నా ప్రతిస్పందించేలా ఈ ఫ్రీడమ్ అనేది ఉండాలి. దే మే వాంట్ టు డిస్కస్ ఏ ప్రాబ్లమ్. వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకోగలగాలి, అలాంటి ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఎక్స్చేంజ్ ఐడియాస్, ఒకళ్ళ ఐడియాస్ ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోగలిగేలా ఉండాలి. మొబిలైజ్ పబ్లిక్ సపోర్ట్ టు ఏ కాజ్ ఆర్ సీక్ ఓట్స్ ఫర్ ఏ క్యాండిడేట్ ఆర్ పార్టీ ఇన్ యాన్ ఎలక్షన్. ఒక ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ కానీ, పార్టీకి కానీ దానికి సంబంధించి సపోర్ట్ చేయొచ్చు, మనం పార్టీస్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం ఫ్రీడమ్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ సచ్ మీటింగ్స్ హ్యావ్ టు బీ పీస్ఫుల్. కానీ అవన్నీ కూడా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి. దే షుడ్ నాట్ లీడ్ టు పబ్లిక్ డిసార్డర్ ఆర్ బ్రీచ్ ఆఫ్ పీస్ ఇన్ సొసైటీ. కాకపోతే
ఈ పబ్లిక్ డిసార్డర్స్ కానీ ఈ ప్రభుత్వానికి లేదంటే పబ్లిక్లో కానీ ఇదంతా పీస్ఫుల్గానే జరగాలి చెప్తే రూల్స్ని అధిగమించి జరగకూడదు. దోస్ హూ పార్టిసిపేట్ ఇన్ దీస్ యాక్టివిటీస్ అండ్ మీటింగ్స్ షుడ్ నాట్ క్యారీ వెపన్స్ విత్ దెమ్. ఇలాంటి మీటింగ్స్లో కానీ యాక్టివిటీస్లో కానీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎలాంటి ఆయుధాలను తీసుకుని వెళ్ళకూడదు. సిటిజన్స్ ఆల్సో క్యాన్ ఫామ్ అసోసియేషన్స్. పౌరులు కూడా అసోసియేషన్స్ని ఫామ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్స్ ఇన్ ది ఫ్యాక్టరీ కెన్ ఫామ్ ఏ వర్కర్స్. ఇక్కడ ఎవరైతే ఉంటారో ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఫ్యాక్టరీలో వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొక వర్కర్స్ అనే యూనియన్ని కూడా ఫామ్ చేసుకోవచ్చు. యూనియన్ టు ప్రమోట్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకోవడానికి ఇలాంటి సంఘాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సమ్ పీపుల్ ఇన్ ది టౌన్ మే కమ్ టుగెదర్ టు ఫార్మ్ అండ్ అసోసియేషన్ టు క్యాంపెయిన్ అగెన్స్ట్ కరప్షన్ ఆర్ పొల్యూషన్. ఇంకా ఏం చెప్తున్నారంట, కొంతమంది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఒక అసోసియేషన్ని కానీ క్యాంపెయిన్ని కానీ చేయొచ్చు అనమాట. అది కరప్షన్ కోసం కానీ పొల్యూషన్ లేకుండా కానీ. యాజ్ సిటిజన్స్ వీ హ్యావ్ ది ఫ్రీడమ్ టు ట్రావెల్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. మన దేశంలో ఏ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. వీఆర్ ఫ్రీ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. భారత భూభాగంలో మనం ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. లెట్ us say a person who belongs to the state of Assam wants to start a business in Hyderabad. ఒకవేళ ఒక అస్సాం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. హీ మే నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ దట్ సిటీ. వాళ్ళకి ఆ సిటీతో ఎటువంటి కనెక్షన్ లేకపోయినప్పటికీ హీ మే నాట్ హ్యావ్ ఎవెన్ సీన్ ఇట్ ఎవర్. అతను అది ఎప్పుడూ చూడలేనప్పటికీ ఎట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా హీ హ్యాస్ ద రైట్ టు సెట్ అప్ బేస్ దేర్. కానీ దానికి పునాది అతను వేసుకోవచ్చు అక్కడ, ఒక ఇండియన్ సిటిజన్ రైట్ ఉంటే కనుక. దిస్ రైట్ అలౌస్ lakhs of people to migrate from villages to towns and from poorer regions of the countries to prosperous regions and big cities. ఈ విధమైన రైట్ ఉండడం వల్ల లక్షలాది ప్రజలు వలస వెళ్ళి ఒక విలేజెస్ నుంచి టౌన్స్కి వెళ్తున్నారు, ఇంకా లేని ప్రదేశాల నుంచి బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాలకు కూడా వెళ్తున్నారు. ది సేమ్ ఫ్రీడమ్ ఎక్స్టెండ్స్ చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్స్. అదేవిధంగా వాళ్ళు ఎంచుకునే వృత్తులు కూడా వాళ్ళకి చాయిస్ కూడా ఫ్రీడమ్ ఉండేలా ఉంటాయి అన్నమాట. నో వన్ క్యాన్ ఫోర్స్ యూ టు డూ ఆర్ నాట్ టు డూ ఏ సెర్టైన్ జాబ్. ఎవరు కూడా మిమ్మల్ని నిర్దేశించకూడదు, నువ్వు పలానా జాబ్ మాత్రమే చేయి, అది మాత్రమే చేయి, ఇది మాత్రమే చేయి అని చెప్పి మీపైన ఎవరు నిబంధనలు అనేవి పెట్టకూడదు. ఉమెన్ కెనాట్ బి టోల్డ్ దట్ సమ్ కైండ్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ఆర్ నాట్ ఫర్ దెమ్. పీపుల్ ఫ్రమ్ deprived castes cannot be kept to their traditional occupations. The Constitution says that no person can be deprived of his life or personal liberty except according to procedure established by law. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాజ్యాంగంలో ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి జీవితం అనేది ప్రొసీజర్ని చట్టంని అన్వయించబడి వాళ్ళకి ఏది మంచితే అది మాత్రమే ఇక్కడ పొందుపరుస్తారు. ఇట్ మీన్స్ దట్ నో పర్సన్ క్యాన్ బి కిల్డ్ అన్లెస్ ది కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ డెత్ సెంటెన్స్. It also means that a government or police officer cannot arrest or detain any citizens unless he has proper legal justification. ప్రాపర్గా ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక పోలీస్ మ్యాన్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, శిక్షించకూడదు. ఈవెన్ వెన్ దే డూ దే హ్యావ్ టు ఫాలో సమ్ ప్రొసీజర్స్. ఒకవేళ వాళ్ళు అలా చేయాల్సి వస్తే వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ అండ్ డిటైన్డ్ ఇన్ కస్టడీ విల్ హ్యావ్ టు బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ సచ్ అరెస్ట్ అండ్ డెటెన్షన్. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, ఏ కారణం చేత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని. ఏ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ అండ్ డిటైన్ షెల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది నియరెస్ట్ మెజిస్ట్రేట్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 24 hours ఆఫ్ అరెస్ట్. ఇక్కడ ఎవరినైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటారో వాళ్ళు ఒక ప్రొసీజర్ని దగ్గరలోనే మెజిస్ట్రేట్ దగ్గర ఒక 24 గంటల లోపల ఆ టైం లోపల వీళ్ళు ఆ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకుని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సచ్ ఎ పర్సన్ హ్యాస్ ఏ రైట్ టు కన్సల్ట్ ఏ లాయర్ ఆర్ ఎంగేజ్ ఏ లాయర్ ఫర్ హిస్ డిఫెన్స్. లేదంటే ఇలాంటి అరెస్ట్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఆ పర్సన్కి లాయర్ని కలిసే అవకాశం అనేది ఉండాలి. ఇంకా వాళ్ళ తరపున డిఫెన్స్ చేయడానికి ఒక లాయర్ని ఏర్పరచుకునే రైట్ అనేది వీళ్ళకి ఉంది అని చెప్తున్నారు. Let us recall the cases of Guantanamo Bay and Kosovo. The victims in both these cases faced a threat to the most basic of all liberties, the protection of individual life and personal liberty.
ఈ ఫ్రీడమ్ని అన్వయించుకుని చూసుకున్నట్టయితే ముందు చెప్పిన 2 ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో కొసోవాలో ఇంకా గౌంతనమో బేలో కూడా ఏవైతే విక్టమ్స్ని మనం చూసామో వాళ్ళ యొక్క ఇండివిజువల్ లైఫ్ పర్సనల్ లిబర్టీ అనేది ఏ విధంగా ఉంది పోల్చుకుని చూడండి. చెక్ యువర్ ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకున్నట్టయితే ఆర్ దీస్ కేసెస్ ఇన్స్టెన్స్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్. ఇఫ్ ఎస్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కేసెస్కి వైలేషన్ రైట్ టు ఫ్రీడమ్ అనేది వైలేట్ చేయబడింది. ఖచ్చితంగా చేయబడింది. ఇఫ్ ఎస్ విచ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ డస్ ఈచ్ ఆఫ్ దీస్ వైలేట్. ఏ విధంగా ఏ ప్రొవిజన్స్ అనేవి వీటిని వైలేట్ చేసినాయి అనేవి చెప్పమంటున్నారు. వాళ్ళకి ఫ్రీడమ్గా ఎంచుకునే హక్కు లేకపోయింది. ఇంకా ఒకవేళ ఎంచుకున్నా కూడా చెప్పకుండానే అరెస్ట్ చేయడం. ఇలా ఒకసారి ఆ ఎగ్జాంపుల్స్ చూస్తే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్డ్ సల్మాన్ రష్దీస్ బుక్ స్టాట్నిక్ వర్సెస్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ వాజ్ disrespectful to Prophet Muhammad and was likely to hurt the feelings of Muslim community. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సల్మాన్ రష్దీస్ బుక్ని స్టాటనిక్ వర్సెస్ అనే బుక్ని బ్యాన్ చేయడం జరిగిందంట. అది ప్రాఫెట్ మహమ్మద్కి దాంట్లో రెస్పెక్ట్ లేకపోవడం వల్ల ముస్లిం కమ్యూనిటీ యొక్క ఫీలింగ్స్ని హర్ట్ చేసే విధంగా ఆ పుస్తకం ఉండడం వల్ల. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ది సెన్సార్ బోర్డ్ ఆఫ్ ది గవర్నమెంట్ బిఫోర్ ఇట్ క్యాన్ బి షోన్ టు ది పబ్లిక్. ఒక పబ్లిక్లో మూవీ రావాలి అంటే ఆ ప్రతి మూవీ కూడా ఒక గవర్నమెంట్ యొక్క సెన్సార్ బోర్డులో ముందు చూడబడుతుంది. బట్ దెర్ ఈస్ నో సచ్ రెస్ట్రిక్షన్ ఇఫ్ ద సేమ్ స్టోరీ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ఏ బుక్ ఆర్ ఏ మ్యాగజైన్. కానీ ఒకవేళ దాంట్లో ఆ మూవీని అప్రూవ్ చేయకపోతే కనుక సేమ్ స్టోరీని మనం బుక్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ వేసుకోవచ్చంట. దానికి మాత్రం ఇలాంటి రెస్ట్రిక్షన్ లేదు అని చెప్తున్నారు. ది గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ ఏ ప్రపోజల్ దట్ దేర్ విల్ బీ ఇండస్ట్రియల్ జోన్స్ ఆర్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ వేర్ వర్కర్స్ విల్ నాట్ బీ అలౌడ్ టు ఫార్మ్ యూనియన్స్ ఆర్ గో ఆన్ స్ట్రైక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ అనేది ఏ విధంగా పరిగణించబడుతుందంటే ఏ ప్రపోజల్ దట్ దెర్ విల్ బీ ఇండస్ట్రియల్ జోన్స్ ఆర్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ వేర్ వర్కర్స్ విల్ నాట్ బీ అలౌడ్ టు ఫార్మ్ యూనియన్స్ ఆర్ గో ఆన్ స్ట్రైక్. ఇక్కడ వర్కర్స్ కానీ లేదంటే యూనియన్స్ కానీ వాళ్ళకి సంబంధించిన సెక్టార్లో ఇండస్ట్రియల్ జోన్స్లో ఎకానమీ కోసం స్ట్రైక్స్ అనేవి చేయొచ్చు అనమాట. City administration has imposed a ban no use of public microphones after 10 p.m. in view of the approaching secondary school examination. ఇక్కడ సిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏం చెప్తుందంట, పబ్లిక్లో మైక్రోఫోన్స్ అనేవి రాత్రి 10 గంటలు దాటిన తర్వాత వాడకూడదు, అది కూడా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అప్పుడు అని చెప్పేసి డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ రైట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చూసుకున్నట్టయితే once the right to liberty and equality is granted, it follows that every citizen has a right not to be exploited. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి రైట్ లిబర్టీ ఇంకా ఈక్వాలిటీకి కనుక గ్రాంట్ అయినట్టయితే అది ప్రతి సిటిజన్ యొక్క రైట్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. Yet the constitution makers thought it was necessary to write down certain clear provisions to prevent exploitation of the weaker sections of the society. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ అవసరమైతే క్లియర్ ప్రొవిజన్ అనేది రాయాల్సి ఉంటుంది ఎక్స్ప్లాయిటేషన్ గురించి, వీక్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ గురించి అనమాట. ది కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ 3 స్పెసిఫిక్ ఈవిల్స్ అండ్ డిక్లేర్స్ దిస్ ఇల్లీగల్. భారత రాజ్యాంగం అనేది ఇక్కడ 3 విధమైన స్పెసిఫిక్ ఈవిల్స్ని డిక్లేర్ చేసిందంట. అవి ఏవైతే ఇల్లీగల్ అవి ఏంటో చూద్దాం. ఫస్ట్, ది కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. Traffic here means selling and buying of human beings, usually women, for immoral purposes. ఇక్కడ ట్రాఫిక్ అంటే ఏంటంటే మనుషుల్ని అమ్మేయడం కొనుక్కోవడం. ఇది సాధారణంగా ఆడవాళ్ళ విషయంలో జరుగుతూ ఉంటుంది. మంచి పనుల కోసం కాకుండా వేరే పనులు దృష్ట్యా ఆడవాళ్ళని కొనడం అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. సెకండ్, అవర్ కాన్స్టిట్యూషన్ ఆల్సో prohibits forced labor or beggar in any form. కొన్నిసార్లు ఏం జరుగుతుందంట, కొంతమందిని ఫోర్స్ చేసి వాళ్ళని లేబర్స్గా తయారు చేస్తారు, లేదంటే బెగర్గా మార్చేస్తుంటారు. దీన్ని కూడా వ్యతిరేకిస్తుంది. బెగర్ ఈజ్ ఏ ప్రాక్టీస్ వేర్ ద వర్కర్ ఈజ్ ఫార్మర్ టు రెండర్ సర్వీస్ టు ది మాస్టర్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆర్ అట్ ఏ నామినల్ రెమ్యూనరేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బెగర్ అంటే ఏంటంటే
ఇంతకుముందు బానిసలుగా కూడా అమ్మడం అనేది జరిగేది కదా, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. వెన్ దిస్ ప్రాక్టీస్ టేక్స్ ప్లేస్ ఆన్ ఏ లైఫ్ లాంగ్ బేసిస్ ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ బాండెడ్ లేబర్. ఇది ఎప్పుడైతే లైఫ్ లాంగ్ కొనసాగుతుందో ఈ బానిసత్వం అనేది, దాన్ని బాండెడ్ లేబర్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఫైనలీ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్. ఇంకా మూడోది ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది చైల్డ్ లేబర్ని కూడా వ్యతిరేకిస్తుంది. నో వన్ క్యాన్ ఎంప్లాయ్ చైల్డ్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ హజార్డస్ వర్క్ సచ్ ఎస్ రైల్వేస్ అండ్ పోర్ట్స్. ఇక్కడ 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడా పని చేయకూడదు, ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత అయినా సరే వాళ్ళు ఏదైనా పనులు చేయాల్సి వస్తే ప్రమాదకరమైన పనులు చేయకుండా, అంటే రైల్వేస్లో కానీ పోర్ట్స్లో కానీ అలా కాకుండా వాళ్ళకి భద్రత అనేది కల్పించాలి అని చెప్తున్నారు. యూజింగ్ దిస్ యాజ్ ఎ basis many laws have been made to prohibit children from working in industries such as బీడీ మేకింగ్, ఫైర్ క్రాకర్స్ అండ్ మ్యాచెస్, ప్రింటింగ్ అండ్ డైయింగ్. చాలామంది పిల్లలు అనేది చాలామంది ప్రొహిబిట్ చేస్తున్నారు అనమాట. ఇండస్ట్రీస్లో బీడీ మేకింగ్ చేయడం కోసం, ఫైర్ క్రాకర్స్ తయారు చేయడం కోసం, అగ్గిపుల్లల పరిశ్రమల కోసం, ఇంకా ప్రింటింగ్, ఇంకా డైయింగ్, రంగులు వేయడం, ఇలాంటి అన్నిటికి ఇలాంటి పిల్లల్ని వాడుతున్నారు. అవన్నీ కూడా నిరోధించాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. చెక్ యువర్ ప్రోగ్రెస్. ఇక్కడ ఒక ప్రోగ్రెస్ అనేది చూడమని చెప్తున్నారు. మీకు మ్యాక్సిమం ఇది అర్థమవుతుంది, జస్ట్ నేను చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేయను చూడండి. ఆన్ ది బేసిస్ ఆఫ్ దీస్ న్యూస్ రిపోర్ట్స్ రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆర్ ఏ పెటిషన్ టు ఏ కోర్ట్ హైలైటింగ్ ది వయలేషన్ ఆఫ్ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లోటేషన్. ఇక్కడ ఏంటంటే రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లోటేషన్ గురించి కోర్టుకి రాసిన హైలైట్ చేయబడిన న్యూస్ రిపోర్ట్స్ గురించి చూద్దాం. A petition was filed in the Madras High Court. The petitioner said a large number of children aged between 7 and 12 were taken from villages in Salem district and sold at auctions at Olurnagar in Kerala's Thrissur district. The petitioner requested the courts to order the government to check these facts. March 2005. ఇది ఒక రకమైన పిటిషన్ ఒకటి. చిల్డ్రన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5 వర్ ఎంప్లాయిడ్ ఇన్ ది ఐరన్ ఓర్ మైన్స్ ఇన్ ది హాస్పిట్ సందర్ and the Ikal areas in Karnataka. Children were forced to carry out digging, breaking stones, loading, dumping, transporting and processing of iron ore with no safety equipment, fixed wages and working hours. They handled a high level of toxic waste and were exposed to mine dust, which was above the permissible level. The school dropout rate in the region was very high. May 2005. The latest annual survey conducted by the National Sample Survey Organization found that the number of female child laborers were growing both in rural and urban areas. The survey revealed there were 41 female child laborers per 1,000 worker population in rural areas as against the previous figures of 34 per 1,000. The figure for male child has remained at 31. April 2005. ఇక్కడ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లోటేషన్కి సంబంధించి ఏ విధంగా రూల్స్ అనేవి వైలేట్ చేయబడుతున్నాయన్న పెటిషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి కార్టూన్. ది కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్ పీపుల్ దేర్ రిలీజియన్. భారత రాజ్యాంగం ఏమీ ప్రత్యేకమైన మతం అంటూ ఇవ్వలేదు ప్రజలకు. దెన్ హౌ క్యాన్ ఇట్ గివ్ పీపుల్ ది రైట్ టు ప్రాక్టీస్ ద రీజన్. కానీ వాళ్ళకి నచ్చిన రీజన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి హక్కునిచ్చింది. ఓకే, యాక్టివిటీ చూడండి. డూ యూ నో వాట్ ద మినిమం వేజెస్ ఇన్ యువర్ స్టేట్ ఆర్. మీ స్టేట్లో మినిమం వేజెస్ అనేవి ఎంత ఉన్నాయో మీకు తెలుసా? ఇఫ్ నాట్, తెలియకపోతే కెన్ యూ ఫైండ్ అవుట్, తెలుసుకుంటారా? స్పీక్ టు 5 పీపుల్ డూయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ ఇన్ యువర్ నైబర్హుడ్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ ది మినిమం వేజెస్ ఆర్ నాట్. ఒక 5 రకాల వృత్తులు చేసేవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వర్క్ ఏంటి, వాళ్ళ యొక్క ఎర్నింగ్ ఎంత అనేది, మినిమం వేజెస్ ఎంత అనేది తెలుసుకోండి. ఆస్క్ దెమ్ ఇఫ్ దే నో వాట్ ద మినిమం వేజెస్ ఆర్. వాళ్ళకి కనీస వేతనాలు అంటే ఏమిటో తెలుసా? ఆస్క్ దెమ్ ఇఫ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ గెటింగ్ ది సేమ్ వేజెస్. ఆడవాళ్ళకి ఇంకా మగవాళ్ళకి కూడా సేమ్ వేతనం అనేది వస్తుందా లేదా అనేది తెలుసుకోండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మనకు నచ్చిన మతాన్ని ఎంచుకునే ఫ్రీడమ్ కూడా మనకు ఒక హక్కు అనమాట. ఇక్కడ చూడండి కార్టూన్. ది కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్ పీపుల్ దేర్ రిలీజియన్. మనకు భారత రాజ్యాంగం అయితే ఏమీ మతం ఇవ్వలేదు. దెన్ హౌ క్యాన్ ఇట్ గివ్ పీపుల్ ది రైట్ టు ప్రాక్టీస్ దేర్ రిలీజియన్. కానీ మరి ఎలా వాళ్ళు ఒక రిలీజియన్ని ఎంచుకుని ప్రాక్టీస్ చేస్తారు?
ఓకే, రైట్ టు ఫ్రీడమ్లో చూసుకున్నట్టయితే రైట్ టు ఫ్రీడమ్ ఇంక్లూడ్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాజ్ వెల్. రైట్ టు ఫ్రీడమ్ లాగే రైట్ టు రిలీజియన్ అనేది కూడా ఒక రకమైన హక్కే, సేమ్ అలానే. ఇన్ ది కేస్ టు ఇన్ దిస్ కేస్ టు ది కాన్స్టిట్యూషన్ మేకర్స్ వర్ వెరీ పర్టికులర్ టు స్టేట్ ఇట్ క్లియర్లీ. ఇక్కడ రాజ్యాంగ నిర్మాతలు ఖచ్చితంగా చెప్పారన్నమాట ఈ విషయాన్ని. యూ హ్యావ్ ఆల్రెడీ రీడ్ ఇన్ చాప్టర్ 2 దట్ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. మనం చాప్టర్ 2లో చదివాం కదా, భారతదేశం అనేది లౌకిక దేశం అని. మోస్ట్ పీపుల్ ఇన్ ఇండియా లైక్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ది వరల్డ్ ఫాలో డిఫరెంట్ రిలీజియన్స్. చాలామంది ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్ అనేవి ఫాలో అవుతారు. ప్రపంచంలో అన్ని రిలీజియన్స్ మ్యాక్సిమం ఇండియాలో ఉన్నాయి. సమ్ మే నాట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజియన్. Secularism is based on the idea that the state is concerned only with the relations among human beings and not with the relation between human beings and God. ఇక్కడ సెక్యులరిజం అనేది దేని మీద బేస్ అయింది అంటే ఐడియా అనేది ఏ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు. A secular state is one that does not establish any one religion as official religion. సెక్యులర్ స్టేట్ అంటే ఏంటంటే అధికారికంగా ఏ ఒక్క మతాన్ని కూడా స్థాపించదన్నమాట. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మతం తీసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన మతం వాళ్ళు. ఇండియన్ సెక్యులరిజం ప్రాక్టీసెస్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ఏ ప్రిన్సిపల్డ్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్. ఇక్కడ ఏంటంటే సెక్యులరిజం అనే దాంట్లో యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయంటే అన్ని దేవుళ్ళను అన్ని రిలీజియస్ను ఈక్వల్గా చూస్తుంది. ఇక్కడ ది స్టేట్ హ్యాస్ టు బి న్యూట్రల్ అండ్ ఇంపార్షియల్ ఇన్ డీలింగ్ విత్ ఆల్ రిలీజియన్స్. అన్ని మతాలను తటస్థంగా ఇంకా నిష్పక్షపాతంగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ ద రిలీజియన్ హీ ఆర్ షీ బిలీవ్స్ ఇన్. ఇక్కడ ఏ పర్సన్ అయినా సరే వాళ్ళకి నచ్చినట్టుగా ప్రచారం చేయొచ్చు, ప్రకటించుకోవచ్చు, నమ్మచ్చు కూడా వాళ్ళకి నమ్మకం ఉన్న దాని మీద. ఎవ్రీ రిలీజియస్ గ్రూప్ ఆర్ సెక్ట్ ఈస్ ఫ్రీ టు మేనేజ్ ఇట్స్ రిలీజియస్ అఫైర్స్. ఏ రైట్ టు ప్రొపగేట్ వన్స్ రిలీజియన్ however does not mean that a person has the right to compel another person to convert into his religion by means of force, fraud, inducement or allurement. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇష్టం వచ్చిన మతం ఎంచుకునే అవకాశం ఉంది కదా అని చెప్పి మిగిలిన వాళ్ళని ఫ్రాడ్ చేయకూడదు, అలాగే మోసం చేయకూడదు, ఆకర్షించకూడదు, ప్రేరణ చేయకూడదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఫాలో అవ్వాలి, ఇతరులను ఫోర్స్ చేయకూడదు. అఫ్ కోర్స్ ది పర్సన్ ఈజ్ ఫ్రీ టు చేంజ్ రిలీజియన్ ఆన్ హిస్ ఆర్ హెర్ ఓన్ విల్. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చిన మతాన్ని మార్చుకోవచ్చు, ఒక మతంతోనే వెళ్ళాలి అని ఏం లేదు. Freedom in practice religion does not mean that a person can do whatever he wants in the name of religion. ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చారు కదా మనకు నచ్చిన మతాన్ని ఎంచుకునేలా అని చెప్పేసి వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, వాళ్ళకి నచ్చింది చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూసుకున్నట్టయితే వన్ కెనాట్ సాక్రిఫైస్ యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఆఫరింగ్స్ టు సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ ఆర్ గాడ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పర్సన్ దేవుడి పేరు చెప్పి హ్యూమన్ బీయింగ్స్ని కానీ లేదంటే జంతువులను కానీ బలి ఇవ్వకూడదు. రిలీజియస్ ప్రాక్టీసెస్ విచ్ ట్రీట్ ఉమెన్ యాజ్ ఇన్ఫీరియర్ ఆన్ దోస్ దట్ ఇన్ఫ్రింగ్ ఉమెన్స్ ఫ్రీడమ్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ ఉమెన్ యొక్క వాళ్ళని ఉల్లంఘించకూడదు. ఫ్రీడమ్ పేరు చెప్పే వాళ్ళని కూడా మిగతా వాళ్ళలాగే సేమ్ హక్కు అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ కెనాట్ ఫోర్స్ ఏ విడో టు షేవ్ హెడ్ ఆర్ వియర్ వైట్ క్లాత్స్. సపోజ్ ఒక భర్త చనిపోయిన విధవను చూసుకున్నట్టయితే వాళ్ళని గుండె ఇచ్చేసి మొత్తం వైట్ క్లాత్స్తో ఉండాలి అని చెప్పేసి ఇంతకుముందు నిర్బంధం అనేది చేసేవారు. అలాంటివి కూడా ఇక్కడ జరగకూడదు అని చెప్తున్నారు. ఎ సెక్యులర్ స్టేట్ ఈజ్ వన్ దట్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ ప్రివిలేజ్ ఆర్ ఫేవర్ ఆన్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెక్యులర్ స్టేట్ అంటే చర్చించాలి, విశేషాధికారం ఉంది ఒక పర్టికులర్ మతానికి అని ఏమి ఉండదు. ఇక్కడ అన్నీ ఈక్వల్. నాట్ డస్ ఇట్ పనిష్ ఆర్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ పీపుల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్ దే ఫాలో. మన సెక్యులర్ స్టేట్ అనేది ప్రజలు వివక్షతో చూడదు, అలాగే ఒక బేసిక్ మతాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి కూడా చెప్పదు.
Thus, the government cannot compel any person to pay any taxes for the promotion or maintenance of any particular religion or religious institution. ఇక్కడ ప్రభుత్వం అనేది బలవంతంగా ఏ పర్సన్ చేత ట్యాక్సెస్ అనేవి కట్టించకూడదు. దేవుడిని మెయింటైన్ చేయడం కోసం కానీ, లేదంటే పర్టికులర్ రిలీజియన్ని కానీ, సంస్థను కానీ కొనసాగించడానికి. There shall be no religious instruction in the government educational institutions. In educational institutions managed by private bodies, no person shall be compelled to take part in any religious instruction or to attend any religious worship. ఇక్కడ ఏవైతే మతం పేరు మీద కొన్ని సూపర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్థాపిస్తారు, అవి మేనేజ్ చేయబడే ప్రభుత్వం చేత కాకుండా ప్రైవేట్గా ఉండే వ్యక్తుల చేత మాత్రమే నడపబడుతుంటాయి. అలాగే వాళ్ళు కూడా ఎవరిని కంపెల్ చేయకూడదు అనమాట రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ మీద. వాళ్ళ ఎడ్యుకేషనల్ సంస్థలో చదువుతున్నప్పటికీ ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు పూజించే అవకాశం అనేది ఉంది. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, ఆచారాలు ఇంకా చదువుకు సంబంధించిన రైట్స్ గురించి చూద్దాం. You might wonder why the constitution makers were so particular in providing written guarantees of the rights of the minorities. ఇక్కడ మనం ఆశ్చర్యపోతాం అనమాట. ఎందుకంటే ఎవరైతే కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు పర్టికులర్గా కూడా రాయడం అనేది, గ్యారంటీస్ ఇవ్వడం అనేది కూడా జరిగింది మైనారిటీస్ కోసం కూడా. వై ఆర్ దేర్ నో స్పెషల్ గ్యారంటీస్ ఫర్ ది మెజారిటీ? ఎందుకని ఇక్కడ మెజారిటీ పీపుల్కి గ్యారంటీ లేదు? వెల్, ఫర్ ది సింపుల్ రీజన్ దట్ ద వర్కింగ్ ఆఫ్ డెమోక్రసీ గివ్స్ పవర్ టు ది మెజారిటీ. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ పవర్ అనేది ఉంటుంది. అదే సింపుల్ రీజన్ ఇక్కడ. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్, కల్చర్ అండ్ రిలీజన్ ఆఫ్ మైనారిటీస్ దట్ నీడ్స్ స్పెషల్ ప్రొటెక్షన్. ఎవరైతే ఇక్కడ మైనారిటీస్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ లాంగ్వేజ్ ఇంకా రిలీజియన్ స్పెషల్ ప్రొటెక్షన్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ దే మే గెట్ నెగ్లెక్టెడ్ ఆర్ అండర్మైన్డ్ అండర్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్. లేకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేయబడతారు, భాష పేరు చెప్పి అణగదొక్కబడతారు. రిలీజియన్ అండ్ కల్చర్ ఆఫ్ ద మెజారిటీ, ఇంకా వాళ్ళ యొక్క రిలీజన్ బట్టి, మెజారిటీ బట్టి, వాళ్ళ కల్చర్ బట్టి కూడా అణగదొక్కబడే అవకాశాలు అనేవి ఉంటాయి. అలాంటివి లేకుండా దట్ ఈస్ వై ద కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ ది కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ ది మైనారిటీస్. కాబట్టి స్పెషల్ కల్చరల్ కానీ ఎడ్యుకేషనల్ రైట్స్ కానీ మైనారిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ విత్ ఏ డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఆర్ కల్చర్ హ్యావ్ ఏ రైట్ టు కన్సర్వ్ ఇట్. ఏ సెక్షన్లో అయినా సరే పౌరులకు ప్రత్యేక లాంగ్వేజ్ కానీ, విలక్షణమైన లాంగ్వేజెస్ కానీ, కల్చర్స్ కానీ ఉండే రైట్ అనేది ఉంది. Admissions to any educational institutions maintained by government or receiving government aid cannot be denied to any citizen on the ground of religion or language. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే మెయింటైన్ చేయబడతాయో గవర్నమెంట్స్తో, వాళ్ళు కూడా ఎలాంటి నిబంధనలు అనేవి పెట్టరు. మీరు పలానా మతం, పలానా కులం ఇలాంటివి కూడా ఏం పెట్టరు. అందరూ ఈక్వల్ అనమాట. ఏ మతస్థులైనా కూడా ఇక్కడ చదువుకోవచ్చు. All minorities have the right to establish and administer educational institutions of their choice. Here minority does not mean only religious minority at a national level. ఇక్కడ జాతీయంగా చూసుకున్నట్టయితే ఈ మైనారిటీ అనేది ఒక రిలీజియస్ మీదని మాత్రమే కాదు. In some places people speaking a particular languages are in majority, people speaking a different language are in minority. ఇక్కడ ఒక ప్లేస్లో ప్రజలు అనేవాళ్ళు ఒక మెజారిటీగా కానీ మైనారిటీగా కానీ లాంగ్వేజెస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు స్పీకింగ్ పీపుల్ ఫామ్ ఏ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ, కాబట్టి అక్కడ వీళ్ళు మెజారిటీని ఫామ్ చేసినట్లు లెక్క. బట్ దే ఆర్ ఏ మైనారిటీ ఇన్ ది నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ కర్ణాటక. కానీ కర్ణాటకలో చూసుకున్నట్టయితే వీళ్ళు మైనారిటీ, అక్కడ కర్ణాటక వాళ్ళే ఎక్కువ ఉంటారు. 6 కాన్స్టిట్యూట్ మెజారిటీ ఇన్ పంజాబ్. 6 అయితే ఎక్కువగా
పంజాబ్లో మెజారిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, బట్ దే ఆర్ ఏ మైనారిటీ ఇన్ రాజస్థాన్. కానీ రాజస్థాన్లో వీళ్ళు మైనారిటీగా ఉంటారు. హర్యానా అండ్ ఢిల్లీలో కూడా. ఇక్కడ చూడండి, చెక్ యువర్ ప్రోగ్రెస్. Read these news reports and identify the rights that is being debated in each of these cases. An emergency section of the Shiromani Gurdwara Prabandhak Committee rejected the proposal to form a separate body to manage the affairs of Sikh shrines in Haryana. It warned the government that the Sikh community would not tolerate any interference in their religious affairs. June 2005. The Allahabad High Court quashed the central law which gave Aligarh Muslim University its minority status and held illegal the reservation of seats for Muslims in its postgraduate medical courses. January 2006. The Rajasthan government has decided to enact an anti-conversions law. Christian leaders have said that the bill would aggravate the sense of insecurity and fear in the minds of minorities. March 2005. మీరు ఈ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ మీద కొంత అవగాహన అనేది వస్తుంది. హౌ క్యాన్ వి సెక్యూర్ దీస్ రైట్స్, మనం ఈ రైట్స్ని ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు ఏవైతే నేర్చుకున్నామో వాటి గురించి. ఒకసారి ఇక్కడ కార్టూన్ చూడండి. కెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టాప్ యూ ఫ్రమ్ అప్రోచింగ్ ది సుప్రీం కోర్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనల్ని సుప్రీం కోర్ట్కి అప్రోచ్ అవ్వకుండా ఆపగలరా? టు సెక్యూర్ యువర్ ఫండమెంటల్ రైట్స్, మన యొక్క ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి. If rights are like guarantees, they are of no use if there is no one to honor them. కేవలం రైట్స్ అనేవి గ్యారంటీస్గా మాత్రమే ఉంటే కనుక దానివల్ల ఉపయోగం లేదు, ఎవరు వాటిని నమ్మరు. ది ఫండమెంటల్ రైట్స్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ఎన్ఫోర్సబుల్. ప్రాథమిక హక్కులు అనేవి అవసరం. వీ హ్యావ్ ఏ రైట్ టు సీక్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది అబవ్ మెన్షన్ రైట్స్. పైన ఏవైతే రైట్స్ గురించి చెప్పుకున్నామో వాటిని ఎన్ఫోర్స్ చేయడం అనేది అవసరమని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. వీటిని రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పి పిలుస్తుంటాం. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇది కూడా ఒక విధమైన ఫండమెంటల్ రైట్ అనమాట. దిస్ రైట్ మేక్స్ అదర్ రైట్స్ ఎఫెక్టివ్. ఈ రైట్ ఏం చేస్తుందంటే మిగిలిన రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సమ్ టైమ్స్ అవర్ రైట్స్ మే బీ వైలేటెడ్ బై ఫెలో సిటిజన్స్, ప్రైవేట్ బాడీస్ ఆర్ బై ది గవర్నమెంట్. కొన్నిసార్లు మన యొక్క రైట్స్ అనేవి వైలేట్ చేయబడతాయి వేరే పౌరుల చేత కానీ, ప్రైవేట్ సంస్థల చేత కానీ, గవర్నమెంట్ చేత కానీ. వెన్ ఎనీ ఆఫ్ అవర్ రైట్స్ ఆర్ వైలేటెడ్ వీ కెన్ సీక్ రెమెడీ త్రూ కోర్ట్స్. మన యొక్క రైట్స్ ఏవైతే వైలేట్ చేయబడతాయో వాటికి రెమెడీ ఏంటంటే మనం కోర్ట్ని ఆశ్రయించడం. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ వీ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ ది హై కోర్ట్ ఆఫ్ ఏ స్టేట్. అవి కూడా ప్రాథమిక హక్కుల్ని కనుక ఎవరైనా ఆప్ చేయదలుచుకుంటే వాటిని డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళో హైకోర్టుకి వెళ్ళో తెలుసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ వై డాక్టర్ అంబేద్కర్ కాల్డ్ ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అందువల్ల అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే భారత రాజ్యాంగానికి హార్ట్ ఇంకా సోల్ ఏమైనా ఉంది అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే లా అని చెప్పడం జరిగింది. Fundamental rights are guaranteed against the actions of the legislators, the executive and any other authorities instituted by the government. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి లెజిస్లేటివ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఏవైనా అదర్ అథారిటీస్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి గ్యారంటీ అనమాట. దెర్ క్యాన్ బి నో లా ఆర్ యాక్షన్ దట్ వైలేట్స్ ది ఫండమెంటల్ రైట్స్. అక్కడ ఎలాంటి చట్టం లేదు మన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే విధంగా. If any act of the legislature or the executive takes away or limits any of the fundamental rights, it will be invalid. ఏవైనా ఇక్కడ లెజిస్లేటర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వాళ్ళ యొక్క లిమిట్స్ను క్రాస్ చేసి మన ప్రాథమిక హక్కులకి ఆపద చేకూర్చినట్టయితే మనం డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళొచ్చు. We can challenge such laws of the central and state governments, the policies and actions of the government or the governmental organizations like the nationalized banks or electricity boards. Courts also enforce the fundamental rights against private individuals and bodies. కోర్ట్స్ అనేవి ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మన రైట్స్ అనేవి వైలేట్ చేయబడకుండా చూస్తాయి. ది సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ హ్యావ్ ది పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్, ఆర్డర్స్ ఆర్ writs ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఇది చట్టం చేయబడింది అనమాట మన ఫండమెంటల్ రైట్స్ అనేవి.
They can also award compensation to the విక్టమ్స్ అండ్ పనిష్మెంట్ టు ది వైలేటర్స్. ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏం చేస్తుంది అనేది ఒకసారి చూడండి. డూ యూ నోటీస్ రెఫరెన్సెస్ టు ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి ఇన్ ది న్యూస్ కాల్ ఇస్ ఆన్ దిస్ పేజ్. పైన ఈ న్యూస్ పేపర్ దాంట్లో చూసుకున్నట్టయితే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి చెప్పబడుతుంది. దీస్ రిఫరెన్సెస్ రిఫ్లెక్ట్ ది గ్రోయింగ్ అవేర్నెస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ స్ట్రగుల్స్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ. ఇది హ్యూమన్ రైట్స్ యొక్క గౌరవాన్ని ఇంకా పోరాటాలను కూడా కాపాడుతుంది, అవేర్నెస్ అనేది తీసుకొస్తుంది ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది. మెనీ కేసెస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఇన్ డైవర్స్ ఫీల్డ్స్, ఫర్ ఇన్స్టెన్స్ గుజరాత్ రైట్స్ ఆర్ బీయింగ్ బ్రాట్ టు ది పబ్లిక్ నోటీస్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ విధమైన హక్కుల్ని వైలేట్ చేసినప్పటికీ వేరే వేరే ఫీల్డ్స్ అయినా కూడా పర్లేదు. సపోజ్ ఒక ఉదాహరణగా చూసుకుంటే గుజరాత్ రైతుల యొక్క నోటీస్ కూడా తీసుకురావడం జరగబడింది. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అండ్ ద మీడియా ఆఫ్టెన్ క్రిటిసైజ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ నాట్ సీరియస్లీ పర్స్యూసింగ్ దీస్ కేసెస్ ఆర్ క్యాచింగ్ ది కల్ప్రిట్స్. దోషుల్ని పట్టుకోలేకపోతే కనుక మీడియా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయొచ్చు అనమాట. సమ్వన్ హ్యాడ్ టు ఇంటర్వైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది విక్టిమ్స్. దిస్ ఈస్ విత్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టెప్డ్ ఇన్. దిస్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కమిషన్ సెటప్ బై లా ఇన్ 1993. 1993లో ఇది ఒక స్వతంత్ర చట్టం చేయబడిందనమాట, ఎన్హెచ్ఆర్సిది. లైక్ జ్యుడిషరీ, ది కమిషన్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది జ్యుడిషరీ న్యాయస్థానం లాగే ఈ కమిషన్ కూడా స్వతంత్రంగా ఉంటుంది గవర్నమెంట్లో. ది కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండ్ ఇన్క్లూడ్స్ రిటైర్డ్ జడ్జెస్. ఈ కమిషన్లో ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అది కూడా ఎవరిని? రిటైర్డ్ జడ్జెస్ని, ఆఫీసర్స్ని, ఎమినెంట్ సిటిజన్స్ని. యట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది బర్డన్ ఆఫ్ డిసైడింగ్ కోర్ట్ కేసెస్. మ్యాక్సిమం ఇలాంటివి కోర్ట్ కేసెస్ని డిసైడ్ చేస్తే ఎలాంటి కష్టం లేకుండా. సో ఇట్ కెన్ ఫోకస్ ఆన్ హెల్పింగ్ ది విక్టమ్స్ సెక్యూర్ దర్ హ్యూమన్ రైట్స్. ఎవరైతే విక్టమ్స్ ఉన్నారో, బాధితులు ఉన్నారో వాళ్ళకి హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది హెల్ప్ చేస్తుంది, ఇంకా వాళ్ళ యొక్క ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తుంది. దీస్ ఇన్క్లూడ్ ఆల్ ది రైట్స్ గ్రాంటెడ్ టు ది సిటిజన్స్ బై ది కాన్స్టిట్యూషన్. ఏవైతే కాన్స్టిట్యూషన్ నుంచి రైట్స్ అనేవి గ్రాంట్ చేయబడినాయో వాటన్నిటిని ఇది కాపాడుతుంది. ఫర్ ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ ఆల్సో ఇంక్లూడ్ ది రైట్స్ మెన్షన్ ఇన్ ది UN sponsored international treaties that India has signed. The NHRC cannot by itself punish the guilty. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా ఈ ఎన్హెచ్ఆర్సీ అనేది శిక్షించదు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోర్ట్. అది కోర్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ది ఎన్హెచ్ఆర్సీ ఈస్ దేర్ టు మేక్ ఇండిపెండెంట్ అండ్ క్రెడిబుల్ ఎంక్వైరీ ఇన్ టు ఎనీ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ యొక్క ఎలాంటి కేసులైనా సరే ఇండిపెండెంట్గా ఇది తీసుకుని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ కోర్టే జడ్జ్మెంట్ ఇస్తుంది. ఇట్ ఆల్సో ఇన్క్వైర్స్ ఇంటూ ఎనీ కేస్ ఆఫ్ అబెట్మెంట్ ఆఫ్ సచ్ వైలేషన్ ఆర్ నెగ్లిజెన్స్ ఇన్ కంట్రోలింగ్ ఇట్ బై ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ టేక్స్ అదర్ జనరల్ స్టెప్స్ టు ప్రమోట్ హ్యూమన్ రైట్స్ ఇన్ ది కంట్రీ. ది కమిషన్ presents its findings and recommendations to the government or intervene in the court on behalf of the victims. It has wide-ranging powers to carry out its inquiry. ఏంటంటే ఈ ఎన్హెచ్ఆర్సీకి విస్తృతంగా రైట్స్ హక్కు అనేది ఉంది, ఈ ఎంక్వైరీ చేయడానికి ఎక్కువ పవర్ అనేది ఉంది. లైక్ ఎనీ కోర్ట్ ఇట్ కెన్ సమోన్ విట్నెసెస్. మిగతా కోర్ట్స్ లాగా ఇక్కడ కూడా వీళ్ళు సాక్ష్యాలను ప్రవేశపెట్టవలసి ఉంటుంది. క్వశ్చన్ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్, ఏ అధికారులైనా సరే క్వశ్చన్ చేయొచ్చు. డిమాండ్ ఎనీ అఫీషియల్ పేపర్, ఏ అఫీషియల్ పేపర్నైనా డిమాండ్ చేసే హక్కు వీళ్ళకు ఉంది. విజిట్ ఎనీ ప్రెజెంట్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆర్ సెండ్ ఇట్స్ ఓన్ టీమ్ ఫర్ ఆన్ ది స్పాట్ ఎంక్వైరీ. ఈ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళు స్పాట్లో ఎంక్వైరీ చేయొచ్చు. ఏ జైలు కన్నా వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సేకరించవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. అలాంటి హక్కు అనేది ఈ ఎన్హెచ్ఆర్సీ కమిషన్కి ఉంది.
ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా కెన్ రైట్ ఏ లెటర్ టు దిస్ అడ్రస్ టు కంప్లైంట్ అగెన్స్ట్ ది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇక్కడ ఏ పౌరుడైనా సరే వీళ్ళకి లెటర్ రాయొచ్చు అనమాట, ఎవరిదైనా హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ చేయబడతాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జిపిఓ కాంప్లెక్స్, ఇండియా, ఐఎన్ఏ, న్యూఢిల్లీ, ఇది దాని యొక్క అడ్రస్ అనమాట. దెర్ ఇస్ నో ఫీ ఆర్ ఎనీ ఫార్మల్ ప్రొసీజర్ టు అప్రోచ్ ది ఎన్హెచ్ఆర్సీ. ఎలాంటి ఫీజ్ కానీ ప్రొసీజర్ కానీ అప్రోచ్ కానీ ఉండక్కర్లేదు వీళ్ళని కలవాలి అంటే. లైక్ ఎన్హెచ్ఆర్సీ, దెర్ ఆర్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ 26 స్టేట్స్ ఆఫ్ ది కంట్రీ. ఎన్హెచ్ఆర్సీ లాగే 26 రాష్ట్రాలలో స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ అనేది ఉందన్నమాట. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చిన్న వెబ్సైట్ అనేది ఇచ్చారు, దాంట్లోకి వెళ్ళి చెక్ చేయండి. We have already seen in chapter 4 that the judiciary in our country is independent of the government and the parliament. మనం ఆల్రెడీ చాప్టర్ 4లో చూసాం, మన గవర్నమెంట్లో కానీ పార్లమెంట్లో కానీ కోర్ట్స్ అనేవి ఎంత ఇండిపెండెంట్గా ఉన్నవి అనేవి. We also noted that our judiciary is very powerful and can do whatever is needed to protect the rights of the citizens. ఇక్కడ ఇంకా ఏంటంటే మనకి న్యాయస్థానాలు చాలా పవర్ఫుల్గా కూడా ఉన్నాయి, అందరి యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, ది అగ్రీవ్డ్ పర్సన్ కెన్ గో టు కోర్ట్ ఫర్ రెమెడీ. ఒకవేళ ఏమైనా వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ చేయబడితే, ఎవరైనా వీటి బారిన పడినట్టయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు సహాయం కోసం. బట్ నౌ ఎనీ పర్సన్ క్యాన్ గో టు కోర్ట్ అగెన్స్ట్ ది వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్. ఏ పర్సన్ అయినా కూడా ఎవరైనా వాళ్ళ యొక్క వైలేట్ చేయబడితే కనుక ఫండమెంటల్ రైట్స్ని డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ సోషల్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అది పబ్లిక్ కానీ సోషల్ ప్రాబ్లం అయినప్పటికీ కూడా. ఇట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పిఐఎల్. దీనిని పిఐఎల్ అని చెప్పి పిలుస్తుంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని. అండర్ ది పిఐఎల్, ఎనీ సిటిజన్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిటిజన్స్ కెన్ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ ది హై కోర్ట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ అగెన్స్ట్ ఏ పర్టికులర్ లా ఆర్ యాక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. మన సొసైటీలో జరిగే ఏ ప్రాబ్లమ్స్కైనా మనం ఈ పిఐఎల్ కింద వెళ్ళి అక్కడ అప్రోచ్ అవ్వచ్చు, సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ ప్రొటెక్ట్ చేయమని చెప్పి. వన్ క్యాన్ రైట్ టు ది జడ్జెస్ ఈవెన్ ఆన్ ఏ పోస్ట్ కార్డ్. కొంతమంది అయితే పోస్ట్ కార్డ్ మీద కూడా ఈ జడ్జెస్కి రాయొచ్చు ప్రాబ్లం ఏంటి అనేది. ది కోర్ట్ విల్ టేక్ అప్ ది మ్యాటర్ ఇఫ్ ది జడ్జెస్ ఫైండ్ ఇట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అది నిజంగానే ప్రజలు పబ్లిక్లో బాధపడుతున్నారు అన్న విషయం అయితే కనుక ఈ కోర్ట్ అనేది ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది. యాక్టివిటీ, ఈస్ దర్ ఏ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ యువర్ స్టేట్. మన రాష్ట్రంలో స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ అనేది ఉందా. ఫైండ్ అవుట్ అబౌట్ ఇట్స్ యాక్టివిటీస్, వాటి యొక్క యాక్టివిటీస్ని కూడా తెలుసుకోమంటున్నారు. రైట్ ఏ పిటిషన్ టు ది ఎన్హెచ్ఆర్సీ ఇఫ్ యూ నో ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇన్ యువర్ ఏరియా. మన ఏరియాలో ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటే కనుక ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకి పెటిషన్ రాయమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, కార్టూన్ ఉంది కదా. ఆర్ దీస్ రైట్స్ ఓన్లీ ఫర్ అడల్ట్స్, విచ్ ఆఫ్ దీస్ రైట్స్ ఆర్ అవైలబుల్ టు చిల్డ్రన్. ఇవన్నీ పెద్దవాళ్ళ కోసం రైట్స్ అయినా చిన్నవాళ్ళకి ఏమీ రైట్స్ లేవా అని చెప్పేసి క్వశ్చన్. ఎక్స్పాండింగ్ స్కోప్ ఆఫ్ రైట్స్, మన యొక్క రైట్స్ని విస్తృతించబడే స్కోప్ ఉంది కదా, దాని గురించి చెప్పబడుతుంది ఇక్కడ. We begin this chapter by discussing the significance of rights. In much of the chapter we have focused only on fundamental rights in the constitution. మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిస్కస్ చేస్తున్నాం, కానీ ఫండమెంటల్ రైట్స్ గురించి మాత్రమే ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. యూ మైట్ థింక్ దట్ ఫండమెంటల్ రైట్స్ గ్రాంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆర్ ది ఓన్లీ రైట్స్ సిటిజన్ హ్యావ్. మనం ఏమనుకుంటామంటే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాంట్ చేయబడింది కాన్స్టిట్యూషన్ చేత సిటిజన్స్కి అని. అలానే ఈ రైట్స్ అనేవి పిల్లలకు కూడా ఉంటాయన్నమాట. దిస్ ఈస్ నాట్ ట్రూ. వైల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ది సోర్స్ ఆఫ్ ఆల్ రైట్స్, కేవలం ఈ ప్రాథమిక హక్కులు మాత్రమే మెన్షన్ చేయబడలేదు కాన్స్టిట్యూషన్లో, అలా మాత్రమే అనుకుంటే తప్పు. ఇంకా దీంతోపాటు రైట్స్ కూడా ఉన్నాయి మనకి. వైల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ది సోర్స్ ఆఫ్ ఆల్ రైట్స్, కానీ ఫండమెంటల్ రైట్స్ అనేవి మిగతా రైట్స్కి సోర్స్, ఆధారం అనమాట. అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ లా ఆఫర్స్ ఏ వైడర్ రేంజ్ ఆఫ్ రైట్స్. చాలా విస్తృత రేంజ్లో
విస్తృత పరిధిలో ఈ రైట్స్ అనేవి మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓవర్ ది ఇయర్స్ ది స్కోప్ ఆఫ్ రైట్స్ హ్యాస్ ఎక్స్పెండెడ్. సమయాన్ని బట్టి ఈ రైట్స్ యొక్క స్కోప్ అనేది పెరుగుతూ ఉంది. Sometimes it's leads to expansion in the legal rights that the citizen can enjoy from time to time. The courts give judgment to expand the scope of rights. ఇక్కడ ఏం జరుగుతుందంటే రైట్స్ అనేవి టైం బట్టి మారుతూ ఉంటాయి, జడ్జిమెంట్ బట్టి మారుతూ ఉంటాయి, పెరగచ్చు. ఇంకా certain rights like right to freedom of press, right to information and right to education are derived from the fundamental rights. ఇక్కడ కొన్ని రైట్స్ చూసుకున్నట్టయితే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని ఒకటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ భాగం, దాని నుంచి వచ్చినాయి. నా స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ఏ రైట్ ఫర్ ఇండియన్ సిటిజన్స్. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇండియన్ సిటిజన్స్లో ఒక హక్కు. ది గవర్నమెంట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 14 years. 14 సంవత్సరాల వరకు గల పిల్లలందరికీ ఈ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం పాలసీ అనమాట మన దేశంలో. పార్లమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ ఏ లా గివింగ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ టు ది సిటిజన్స్. ఇక్కడ ఇంకా ఏం చెప్తుందంటే పార్లమెంట్ అనేది ఈ రైట్ గురించి, ఇన్ఫర్మేషన్ గురించి, సిటిజన్స్ గురించి ఎనాక్ట్ చేయబడడం జరుగుతుంది. దిస్ యాక్ట్ వాస్ మేడ్ అండర్ ది ఫండమెంటల్ రైట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ రైట్ అనేది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా చేయబడింది. వీ హ్యావ్ ఏ రైట్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫీసర్స్. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి మనం తెలుసుకోగలిగే హక్కు అనేది ఉంది. రీసెంట్లీ ది సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ది మీనింగ్ ఆఫ్ ది రైట్ టు లైఫ్ టు ఇన్క్లూడ్ ది రైట్ టు ఫుడ్. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాథమిక హక్కుల్లో ఈ ఎడ్యుకేషన్ ఎలా అయితే ఉందో అలాగే ఫుడ్ని కూడా ఇందులో చేర్చిందనమాట. ఎవరు ఆకలితో ఉండకుండా చూసే హక్కు అనేది మన ప్రభుత్వం మీద ఉంది. ఆల్సో రైట్స్ ఆర్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ మెనీ మోర్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా రైట్స్ అనేవి మనకి రాజ్యాంగం అందిస్తుంది. విచ్ మే నాట్ బి ఫండమెంటల్ రైట్స్. అవి ప్రాథమిక హక్కులు కాకపోయినప్పటికీ ఇంకా మిగిలిన హక్కులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ది రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ బట్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. సపోజ్ ఇప్పుడు ఆస్తి హక్కు గురించి చూసుకున్నట్టయితే అది ప్రాథమిక హక్కు అయితే కాదు, కానీ అలాంటి హక్కు అనేది ఒకటి ఉంది. రైట్ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ రైట్. మనం ఓటు వేసే హక్కును కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ రైట్స్ చెప్తున్నాయి. సమ్టైమ్స్ ది ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రైట్స్. ఇలా కొన్నిసార్లు మానవ హక్కులు అని చెప్పేసి విస్తరించబడతాయి, ఓన్లీ ప్రాథమిక హక్కులు మాత్రమే కాకుండా. దీస్ ఆర్ యూనివర్సల్ మోరల్ క్లైమ్స్ దట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ బీన్ రికాగ్నైజ్డ్. ఇక్కడ ఇవి యూనివర్సల్గా మోరల్ క్లైమ్స్ అనమాట, మనం గుర్తించబడినవి, ఇంకా చట్టం చేయబడినవి. ఇన్ దట్ సెన్స్ దీస్ క్లైమ్స్ ఆర్ నాట్ రైట్స్ గోయింగ్ బై ది డెఫినేషన్ దట్ వి ప్రజెంటెడ్ ఎర్లియర్. కానీ అలాంటప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే ఒక డెఫినేషన్ చెప్పుకున్నామో రైట్స్ గురించి, అది మాత్రం ఇక్కడ అన్వయించబడదు, ఇంకా ఉంటుంది దాని పరిధి అనేది. విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ ఆల్ ఓవర్ ది వరల్డ్ దెర్ ఇస్ గ్రేట్ ప్రెజర్ ఆన్ గవర్నమెంట్స్ టు యాక్సెప్ట్ దీస్ క్లైమ్స్. మొత్తం డెమోక్రసీని ఆధారంగా చేసుకుని, ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని చాలా ప్రెజర్ అనేది ఉంటుంది ఈ గవర్నమెంట్ మన యొక్క క్లెయిమ్స్ని యాక్సెప్ట్ చేయడానికి. సమ్ ఇంటర్నేషనల్ కాన్వెనెంట్స్ హ్యావ్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు ది ఎక్స్పాన్షన్ ఆఫ్ రైట్స్. అంతర్జాతీయంగా కూడా కొన్ని ఒడంబడికలు అనేవి జరుగుతూ ఉంటాయి మన యొక్క రైట్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది జరగడానికి. ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ ఎకానమిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. అంతర్జాతీయ ఆర్థిక, సాంఘిక, కల్చరల్ రైట్స్ అనే ఒడంబడికలు ఏంటో చూద్దాం. దిస్ ఇంటర్నేషనల్ కాన్వెనెంట్ recognizes many rights that are not directly a part of the fundamental rights in the Indian Constitution. ఏవైతే రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్లో మాత్రం భాగమే కాకుండా ఇంకా కూడా రైట్స్ ఉన్నాయి. దిస్ హ్యాస్ నాట్ yet became an international treaty, but human rights activists all over the world see this as a standard of human rights. These include right to work. మనం పని చేసుకునే హక్కు కూడా ఉంది. ఆపర్చునిటీ టు ఎవ్రీవన్ టు ఎర్న్ లైవ్లీహుడ్ బై వర్కింగ్.
ప్రతి ఒక్కరికి జీవనోపాధి అనేది కల్పించే అవకాశం కూడా ఉంది. రైట్ టు సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ కండిషన్స్. మనం హెల్తీగా ఇంకా వర్కింగ్ కండిషన్స్ అనేవి సురక్షితంగా ఉండాలి మనకు. ఫెయిర్ వేజెస్ దట్ కెన్ ప్రొవైడ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ ది వర్కర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. అలాగే ఇక్కడ ఏవైతే వేతనాలు ఉంటాయో అవి స్టాండర్డ్గా ప్రొవైడ్ చేయబడి ఉండాలి. రైట్ టు అడ్వకేట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్లూడింగ్ అడ్వకేట్ ఫుడ్, క్లాతింగ్ అండ్ హౌసింగ్. ఇంకా ఫుడ్, క్లాతింగ్, హౌసింగ్ వీటి మీద కూడా స్టాండర్డ్గా ఒక అడ్వకేట్ అనేది ఉండాలి. రైట్ టు సోషల్ సెక్యూరిటీ అండ్ ఇన్సూరెన్సెస్ రైటింగ్. ఇంకా మనకి సోషల్ సెక్యూరిటీ గురించి, ఇన్సూరెన్సెస్ గురించి కూడా రైట్స్ అనేవి ఉన్నాయి. రైట్ టు హెల్త్. ఇంకా మనకి హెల్త్ గురించి కూడా రైట్స్ అనేవి ఉన్నాయి. అవి మెడికల్ కేర్ డ్యూరింగ్ ఇల్నెస్, అనారోగ్యంతో ఉన్నప్పుడు మెడికల్ కేర్ గురించి, స్పెషల్ కేర్ ఫర్ ఉమెన్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్ అండ్ ప్రివెన్షన్స్ ఆఫ్ ఎపిడమిక్స్. స్త్రీలకు కూడా ఈ ప్రసవ సమయంలో కానీ ఎపిడమిక్స్ టైంలో కానీ వీళ్ళకు కూడా కొంత ఆరోగ్యపరంగా ట్రీటింగ్ చేయగలిగే హక్కు కూడా ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ చేసుకునే హక్కు కూడా ఉంది. ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. మ్యాక్సిమం ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 14 years వరకు ఉన్న ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఉండాలి. ఈక్వల్ యాక్సెస్ టు హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా ఈక్వల్గా ఉండాలి ఈఎస్ఎస్ అనేది. Thus the scope of rights has been expanding and new rights are evolving over time. మన యొక్క ఎక్స్పాండింగ్ విస్తరించే కొద్ది స్కోప్ కూడా పెరుగుతుంది. రైట్స్ అనేవి ఇంకా విస్తరించబడుతున్నాయి కాలాన్ని బట్టి. దే ఆర్ రిజల్ట్స్ ఆఫ్ స్ట్రగుల్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క పోరాటాలను బట్టి, ఆపదలను బట్టి ఇవి విస్తరించబడుతుంటాయి. న్యూ రైట్స్ ఎమర్జ్ యాజ్ సొసైటీస్ డెవలప్ ఆర్ యాజ్ న్యూ కాన్స్టిట్యూషన్ ఆర్ మేడ్. కొత్త హక్కులు అనేవి సొసైటీ డెవలప్మెంట్ కోసం చేయబడుతూ ఉంటాయి అన్నమాట. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా గ్యారంటీస్ ఇట్స్ సిటిజన్స్ సెవెరల్ కైండ్ ఆఫ్ న్యూ రైట్స్. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కొత్త గ్యారంటీస్ అనేవి ప్రజల యొక్క రైట్స్ మీద తీసుకురావడం జరిగింది. రైట్ టు ప్రైవసీ. సో దట్ సిటిజన్స్ ఆర్ దేర్ హోమ్ కెనాట్ బి సెర్చ్డ్, దేర్ ఫోన్ కెనాట్ బి ట్యాప్డ్, దేర్ కమ్యూనికేషన్ కెనాట్ బి ఓపెన్. ఈ విధమైన పాలసీ అనేది అక్కడ తీసుకురాబడింది. రైట్ టు అన్ ఎన్విరాన్మెంట్ దట్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు దేర్ హెల్త్ ఆర్ వెల్ బీయింగ్స్. వాళ్ళ యొక్క హెల్త్ని కానీ ఎన్విరాన్మెంట్ని కానీ దెబ్బతీసేదిగా, హామీ చేసేదిగా ఏది ఉండకూడదనే రైట్ కూడా ఉంది. రైట్ టు హ్యావ్ యాక్సెస్ టు అడ్వకేట్ హౌసింగ్. రైట్ టు హ్యావ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ సర్వీసెస్, సఫిషియంట్ ఫుడ్ అండ్ వాటర్. నో వన్ మే బీ రిఫ్యూజ్డ్ ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్. ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్ అత్యవసరమైతే దాన్ని రిఫ్యూజ్ చేసే విధంగా ఉండకూడదు. ఎమర్జెన్సీగా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మెనీ పీపుల్ థింక్ దట్ ద రైట్ టు వర్క్, రైట్ టు హెల్త్, రైట్ టు మినిమమ్ లైవ్లీహుడ్ అండ్ రైట్ టు ప్రైవసీ షుడ్ బి మేడ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్. వాట్ డూ యూ థింక్? చాలామంది ఏమనుకుంటారంటే రైట్ టు హెల్త్, రైట్ టు వర్క్, రైట్ టు మినిమమ్ లైవ్లీహుడ్ ఇలాంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫండమెంటల్ రైట్స్లో భాగమే అని చెప్పేసి భావిస్తుంటారు. ఇక్కడ గ్లోసరీ కూడా ఉంది చూడండి. తర్వాత ఎక్సర్సైజ్ని క్లియర్ చేయండి. థ్యాంక్ యూ.